ఒకటి పిక్చర్లో చూస్తే ఏడబ్ల్యూఎస్లో ఒక అకౌంట్, ఆ అకౌంట్లోకి వచ్చేసరికి సెక్యూరిటీ అండ్ ఐడెంటిటీ ఉంది కదా, ఇందులో చాలా సర్వీసెస్ ఉంటాయి. మనం ఏంటి అంటే ఫస్ట్ డైరెక్టరీ సర్వీసెస్ తీసుకుంటాం. డైరెక్టరీ సర్వీసెస్లో ఇక్కడ సర్వీస్ ఉంది కదా, సెటప్ డైరెక్టరీ అంటే ఏంటి అంటే మనము ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ తీసుకోవాలంటే ఏంటంటే ఇప్పుడు ఈ మేనేజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ తీసుకుంటేనే విండోస్ సర్వర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మేనేజ్ చేయగలం. అంటే ఇప్పుడు షేర్ ఫోల్డర్స్ కానీ లేదు ఇంకేవో పర్మిషన్స్ కానీ అన్నీ దీంట్లో నుంచి ఈ ఏడీ నుంచి మేనేజ్ చేయగలం. అది కాకుండా ఏడీ కనెక్టర్ ఉంటుంది. ఏడీ కనెక్టర్ అంటే ఆన్ ప్రైమ్ సర్వర్స్ ఉంటాయి. ఆన్ ప్రైమ్ సర్వర్స్ డైరెక్ట్గా యాక్సెస్ అవ్వవు. ఈ ఏడీ కనెక్టర్తో ఇట్స్ లైక్ ఏ మెంటర్, ఇంటర్మీడియట్గా ఆన్ ప్రైమ్ సర్వీస్కి లోకల్ సర్వీస్కి కనెక్ట్ అవ్వడం కోసం ఏడీ కనెక్టర్స్. అమెజాన్ కంట్రోల్ పూల్స్, ఈ కంట్రోల్ పూల్స్ ఇవి ఏంటి అంటే ఈ సెపరేట్ యాక్సెస్ అన్నమాట. ఈ సెపరేట్ యాక్సెస్ ఏంటి అంటే కాగ్నిటివ్ ట్యాబ్స్ టైప్ అనమాట. ఇవేంటి అంటే ఈ సెపరేట్ యూజర్స్కి ఆ పర్టికులర్ యూజర్ యాక్సెస్ చేయడానికి మాత్రమే ఈ కాగ్నిటివ్ యూజర్ పూల్స్ యూజ్ చేస్తాం. మనం ఇప్పుడు విండోస్ సర్వర్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి విండోస్ సర్వర్కి సంబంధించింది మనం ఇప్పుడు చెప్తున్నానండి, ఎలా చేస్తామో చెప్తున్నా. నెక్స్ట్ క్లిక్ చేసి స్టాండర్డ్, నెక్స్ట్ డొమైన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. మీరు ఏమైనా డొమైన్ పర్చేస్ చేస్తే చేయడానికి గోడాడీలో 250 రూపీస్ ఎంత ఉంది 1 ఇయర్కి మీరు ప్రాక్టీస్ చేసుకుంటాను అంటే తీసుకోండి. డొమైన్ తీసుకొని రౌట్ 53 అవి దాంట్లో ఉంటుంది. లేదు నాకు ఏం అవసరం లేదు జస్ట్ టెస్టింగ్ కోసం అంటే మీకు నచ్చిన డొమైన్ నేమ్ ఉండదు xyz.com అని, దానికి అనవసరం. ఇదే కంపెనీ నేమ్ కూడా నెక్స్ట్ మనం విండోస్లో వర్క్ చేసేదాన్ని క్లిక్ చేసి నచ్చిన పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ మీకు ఇదే పాస్వర్డ్ గుర్తుంచుకోవాలి నెక్స్ట్ యాక్సెస్ చేయడానికి. నెక్స్ట్ అని క్లిక్ చేసి సింక్ అవ్వలేనట్టున్నా మేబీ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ ఏమి నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ కంపల్సరీగా వీపీసీని ఇవ్వాలంటే మీరు ఏదైతే కాన్ఫిగర్ చేశారో ఆ వీపీసీని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు సబ్నెట్స్ ఉంటాయి, మీకు కావాలి పర్టికులర్ సబ్నెట్లోనే అంటే పర్టికులర్ ఐపీలోనే నాకు యాక్సెస్ కావాలి అంటే ఇవ్వండి. లేదు అంటే అదే డిఫాల్ట్ తీసుకుంటుంది. 3 ఐపీస్లో ఏదో ఒక ఐపీ తీసుకుంటుంది. ఇక్కడ అనుకోండి ఏమి ఇవ్వట్లేదు. నెక్స్ట్ క్లిక్ చేస్తే నచ్చింది చూడండి, ఇక్కడ 1C 1B తీసుకుంటాం. ప్రీవియస్కి వెళ్ళి లేదు నాకు 1A కావాలి, నెక్స్ట్ కొట్టారనుకో 1A 1B క్లిక్ చేసి క్రియేట్ కొడితే క్రియేట్ అవుతుంది. బట్ నేను ఎందుకు లీవ్ అవుతుందంటే ఇది క్రియేట్ అవ్వడానికి నియర్లీ 45 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఈ డైరెక్టరీ క్రియేట్ అయ్యి మనకి ఇక్కడ ఐపీ అడ్రస్లు ఇస్తుంది. ఈ ఐపీ అడ్రస్ల కోసము ఏదైతుందో ఆ ఐపీ అడ్రస్లు అంటే డిఎన్ఎస్ ఇట్స్ లైక్ నథింగ్ లైక్ పెట్టి డొమైన్ నేమ్ సిస్టమ్, అది క్రియేట్ అవ్వడం 45 మినిట్స్. అందుకే మీకోసం నేను ముందుగా క్రియేట్ చేసి ఉంచాను. నెక్స్ట్ ఏం చేస్తామంటే సేమ్ అదే ప్లేస్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎఫెక్ట్స్ అంటే ఫైల్ సిస్టమ్. ఇది క్రియేట్ అయితేనే ఈ ఫైల్ సిస్టమ్ని ఏదైతే ఉందో అది మనం క్రియేట్ చేయడానికి అవుతాయి. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఫైల్ సిస్టమ్, దీంట్లో మనము అంటే ఈ ఫైల్ సిస్టమ్ని ఏడీతో అంటే ఏంటి యాక్టివ్ డైరెక్టరీతో లింక్ చేస్తాం. ఈ సింక్ చేస్తేనే యాక్సెస్ అవుతుంది. నెక్స్ట్ స్టాండ్ క్రియేటివ్ ఫైల్ సిస్టమ్ ఏం అవసరం, ఇది వరకు మనకు సింగిల్ అవసరం. ఇది వరకు ఏంటి అంటే ఇక్కడ 300 GB తీసుకున్నది, ఇప్పుడు అంత అవసరం లేదు, మినిమం 32, దట్స్ ఇట్ ఎనఫ్. ఇక్కడ 3 IOPs అంటే 3 ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. ఎస్ఎస్డి స్టోరేజ్ ఇస్ నథింగ్ బట్ మన రెగ్యులర్ హార్డ్ డిస్క్లో ఎలా అయితే మనం వాడుకుంటామో హెచ్డిని ఆ ఎస్ఎస్డిని ఆ స్పీడ్ పెట్టేది. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. బట్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే ఉందో ఈ సెక్యూరిటీ గ్రూప్ మీరు ఇక్కడ పర్మిషన్స్ని అలౌ చేయాలి. ఎలాంటి పర్మిషన్స్ అంటే ప్రాక్టీస్ పర్పస్ కోసం వచ్చినప్పుడు నథింగ్ యాజ్ లైక్ ఆల్. బట్ ఆర్డిపి పోర్ట్ యాక్సెస్ అవ్వాలంటే 3389 పోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ పోర్ట్ ఉంటేనే విండోస్ యాక్టివ్ డైరెక్టరీ యాక్సెస్ అవుతుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇందాక నేను క్రియేట్ చేసే ఈ యాక్టివ్ డైరెక్టరీ ఉంది కదా, ఈ డైరెక్టరీ దాని డీటెయిల్స్ ఇక్కడ సింక్ అవుతాయి. ఇచ్చి నెక్స్ట్ ఇంకేం క్లియర్ పెట్టాల్సిన పని లేదు. నెక్స్ట్ అని క్లిక్ చేసి జస్ట్ క్రాస్ చెకింగ్కి
అన్నీ కరెక్ట్గా ఇచ్చామా లేదా అని డీటెయిల్స్ చెక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే ఫైల్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఇది కూడా టైం తీసుకుంటుందండి. ఫైల్ సిస్టమ్ కూడా క్రియేట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. మేబీ ఇట్ లైక్ 10 to 15. ఇన్ మీన్ వైల్ మనం ఏం చేస్తామంటే మనం ఒక సర్వర్ని తీసుకుందాం. లాంచ్ ఇన్స్టెన్స్ AD MT మేనేజ్మెంట్ అని ఇక్కడికి వచ్చేసరికి విండోస్ క్లిక్ చేసిన తర్వాత మినిమం విండోస్ ఎట్టి పరిస్థితుల్లో T2 మైక్రో T2 స్మాల్లో వర్క్ అవుతుంది. అట్లీస్ట్ T2 లార్జ్లోనే వర్క్ అవుతుంది. లేదు అంటే మీకు సరిగా వర్క్ అవ్వదు, క్లాషెస్ వస్తాయి. క్రియేట్ న్యూ కీ పేర్ ల్యాప్టాప్ కీ ఇచ్చిన తర్వాత పెమ్లో డౌన్లోడ్ చేసి క్రియేట్ కీ పేర్ డౌన్లోడ్ అవుతుంది కదా, ఆ డౌన్లోడ్ అయిన దాన్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేసి పబ్లిక్ సబ్నెట్లో 1లో ఉంటే ఓకే, లేదు ఇంకేం చేంజెస్ ఉంటే మీరు చేంజెస్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్లో డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఏదైతే మనం ముందుగానే ప్రీ డిఫైన్డ్గా చెక్ చేసుకున్న తర్వాత అది లాంచ్ ఇన్స్టెన్స్ వ్యూ ఆల్ ఇన్స్టెన్స్ రిఫ్రెష్ నేను ఒక డమ్మీ సర్వర్ క్రియేట్ చేస్తానండి. ఇక్కడ చూపిస్తాను ఎందుకు క్రియేట్ చేస్తున్నావు ఏంటి అని. ఓకే, ఆన్ అయ్యి కావద్దు. అంతకీ నా వాయిస్ వినిపిస్తుంది కదా, ఏం బ్రేకేజ్ ఏం లేవు కదా? ఓకే ఓకే. స్టిల్ క్రియేటింగ్ చూస్తున్నా కదా, ఫైల్ సిస్టమ్ టైం తీసుకుంటుంది ఇది. అందుకే ఇన్ మీన్ వైల్ ఇవన్నీ కూడా స్టిల్ అంటే ముందుగానే సర్వర్స్ క్రియేట్ చేసిన పెట్టారనుకోండి మీకు ఈజీ అవును. బట్ మీకు తెలియాలి కదా సర్వర్లు ఏమేమి తీసుకుంటున్నాను ఏంటి, వాట్ ఈస్ వాట్ అనే విషయం తెలియకుంటే మీకంటే ఇబ్బంది. ఏడీ అయితే మాత్రం అలా క్రియేట్ చేస్తామండి. ఏడీ విషయంలో మాత్రం 40 to 45 minutes పక్కా తీసుకుంటున్నది. విండోస్ సర్వర్ కదా, ఇట్ విల్ టైం తీసుకుంటాం విండోస్ సర్వర్. ఇదేంది క్రియేట్ చేశానంటే నేను క్రియేట్ చేసిన యూజర్స్ నుంచి అక్కడ యాక్సెస్ చేయడానికి. ఏదైతే యూజర్ని క్రియేట్ చేస్తామో క్రియేట్ చేసిన యూజర్ పర్మిషన్స్
యాక్సెస్ చేయడం కోసము అది. ఈ లోపల మీకు ఐడెంటిటీ అండ్ సెంటర్ గురించి చెప్తాను చూడండి. ఇది క్రియేట్ అయ్యేలోపు ఏంటి అంటే సేమ్ ఇక్కడ సర్వీసెస్ ఉంటాయి. ఇదే సర్వీసెస్లో దీంట్లో ఐఏఎం ఇక్కడ ఐడెంటిటీ సెంటర్ ఉంది కదా, ఇందులోనే మనం అన్ని ఆపరేషన్స్ అన్ని ఎనేబుల్ చేస్తాం. దీంట్లోనే ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఏడబ్ల్యూఎస్ డాష్బోర్డ్లో చూసారు కదా, ఇక్కడ డాష్బోర్డ్లో ఉన్న అకౌంట్స్ అంటే ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో మనం మేనేజ్ అంటే అన్ని క్రియేట్ చేస్తాం అన్ని. ఇక్కడ సెక్యూరిటీలో ఇక్కడ చూస్తుంటే ఆల్రెడీ మొన్న మనం చూసాం కదా, ఈ రోల్ స్విచ్చింగ్ వాటికి మనం ఏదైతే సెటప్ ల్యాండింగ్ జోన్ వేసి క్రియేట్ చేసి యాక్సెస్ చేసాం. ఇక్కడ ఏ పర్మిషన్స్ లేవు. ఒకవేళ ఉంటే ఉన్న పర్మిషన్స్ అన్ని రిమూవ్ చేయాలి. ఎలాగంటే సెలెక్ట్ చేసి క్లిక్ చేసి పర్మిషన్స్ అన్ని డిలీట్ చేస్తాం అన్ని. ఇక్కడ మన యూజర్స్ అని ఏదైతే విండోస్లో ఉందో ఆ విండోస్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్స్ని అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్స్కి వచ్చిన తర్వాత మనం ఏదైతే ఇప్పుడు ఏడీ క్రియేట్ చేసామో అదన్నీ కూడా ఇందులోనే క్రియేట్ చేసామండి. ఏది కూడా ఇందులో క్రియేట్ చేయలేదు. ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ ఉంది కదా, యాక్టివ్ డైరెక్టరీ అంతా కూడా రూట్ యూజర్ అంటే మెయిన్ యూజర్లోనే ఈ సబ్ ఏదైతే ఉన్నాయో వీటిలో కదా. యాక్చువల్లీ ఇక్కడ ఆడిట్ లాంగ్ ఆర్కే ఉందా, అలా కాకుండా మీకు నచ్చిన నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు వర్ధన్ ఉంది, వర్ధన్కి ఇలా నేను చూపించాను. కానీ ఇక్కడ కావాలంటే మీకు మాస్టర్ అకౌంట్ అని లేదంటే సమ్ టెస్ట్ సర్వర్స్ అని అలాంటి మీకు నచ్చిన నేమ్స్ ఇచ్చుకోవచ్చు. అకౌంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ అవే అకౌంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇవన్నీ ఇక్కడ ఇవి రెండు బై డిఫాల్ట్ వచ్చాయా? బై డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ అంటే ఆడిట్ లాగ్ క్యారియర్. ఆడిట్ అంటే మనం ఆల్రెడీ వర్ధన్ లెర్నర్ 1@gmail.com అని ఏదైతే ఉందో ఆ మెయిల్ ఇచ్చినప్పుడు నేను ఆడిట్స్ అంటే ఏవైతే ఉన్నాయో నావన్నీ కూడా ఈ మెయిల్కి ట్రిగ్గర్ అవుతాయి. నెక్స్ట్ లాగ్ ఆర్కైవ్ అంటే ఈ మెయిల్కి ఏదైతే ఉందో ఈ మెయిల్కి లాగ్స్ అన్నీ కూడా దీనికి వెళ్ళాలి అని, దీనికి అలా ఇచ్చాను. అలా కాకుండా దీన్ని డెవలప్మెంట్ అని దీన్ని వచ్చేసరికి నేను ప్రొడక్షన్ కానీ ఇలా ఇచ్చుకుంటే అప్పుడు మీకు ఇక్కడ వర్ధన్ లెర్నర్ ఉంది కదా, ఈ వర్ధన్ లెర్నర్ ఇలా కాకుండా వేరేలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ నేమ్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఇక్కడ వర్ధన్ కనిపించింది కదా, ఇక్కడ వచ్చేసరికి ఇది మాస్టర్ అకౌంట్ కనిపిస్తుంది, ఇది మాత్రం అలా కనిపిస్తుంది. అప్పుడు టెస్టింగ్ అని లేదంటే క్యూఏ అని ఇలా డిఫరెంట్గా నేమ్స్ వస్తాయి అక్కడ మనం ఏదైతే మారుస్తామో ఇక్కడ మెయిన్ అకౌంట్కి. ఓకే, ఇప్పుడు చూశారు కదా T2 లాడ్జ్లో ఇది అయింది. మనం ఇప్పుడు కనెక్ట్ చేద్దాం దీన్ని. క్లిక్ కనెక్ట్. ఆర్టీపీ క్లయింట్ ఉంది కదా, ఇక్కడ గెట్ పాస్వర్డ్ కావాలి. గెట్ పాస్వర్డ్ కావాలంటే మనం ఆల్రెడీ పుట్టి చెంది ఉంటుంది, పుట్టితో దాన్ని ఏంటి అంటే మనం లోడ్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసిన పుట్టి ఫైల్ ఉంటుంది. క్లిక్ చేసి ఓపెన్ కొట్టి సేవ్ ఎస్ ప్రైవేట్ కీ, బోత్ రెండు ప్రైవేట్ కీ. పెమ్ వచ్చేసరికి గిట్ బ్యాష్లో వర్క్ అవుతుంది, పీపీకే వచ్చేసరికి పుట్టిలో యాక్సెస్ అవుతుంది. గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసి యూస్ ప్రైవేట్ ఫైల్ ఉంది కదా, టెస్ట్ పెమ్ కాదు, ఓకే. నెక్స్ట్ విండోస్ ఆర్ అని క్లిక్ చేసి ఇక్కడ ఎంఎస్టి అని క్లిక్ చేస్తే ఎంఎస్టిసి అని మనకి ఆర్టీపీ క్లయింట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇది డిఎన్ఎస్, ఈ డిఎన్ఎస్తో క్లిక్ చేసి పాస్వర్డ్ వచ్చేసరికి ఇదండి. దీనికి యూజర్ నేమ్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటర్, ఇక్కడ చూస్తున్నారు కదా యూజర్ నేమ్ అని కనిపిస్తుంది కదా మీకు, ADMINSTRATOR. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఓకే కొట్టండి. ఎస్ కొడితే ఒక క్లయింట్ ఓపెన్ అవుతుంది మనకి, అంటే ఒక సర్వర్ విండోస్ సర్వర్ అని ఓపెన్ అవుతుంది. దీంట్లోనే మనం మోడిఫికేషన్స్ అన్నీ క్రియేట్ చేస్తాం. మోడిఫికేషన్స్ నెక్స్ట్ యూజర్స్ ఇవన్నీ కూడా దీని నుంచే యాక్సెస్ చేస్తాం. ఇట్ విల్ టేకింగ్ టైం. ఇప్పుడు వచ్చింది కదా, విండోస్ ఆర్ అని క్లిక్ చేసి సిఎండి ప్రాంప్ట్, మేబీ మీకు చిన్నగా కనిపించవచ్చు, నేను పెద్ద చేస్తాను.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్సిపిఏ మీరు జూమ్ ఎలా చేశారు విండోస్ ప్రాంప్ట్ లో, కమాండ్ ప్రాంప్ట్ లో? కమాండ్ ప్రాంప్ట్ డైరెక్ట్గా అంటే కంట్రోల్ పట్టుకొని స్క్రోల్ బార్ మూవ్ చేస్తే జూమ్ అవుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలిసి కనిపిస్తుందని అనుకుంటున్నాను అందరికి. క్లిక్ చేసిన తర్వాత నార్మల్గా ఇక్కడ వచ్చేసరికి మీరు ఎన్సిపిసి కొడితే మనకి ఏదైతే ఉందో ఇక్కడ మనకి డొమైన్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చేంజెస్ ఏమైనా చూపిస్తుంది. ఐపీ కాన్ఫిగ్ అని కొట్టారు అనుకో, /all అనిస్తే ఇక్కడ డొమైన్ నేమ్ ఉంది కదా, డొమైన్ నేమ్ చూసారు కదా, డిఎన్ఎస్ సర్వర్స్ 10.42 అని. బట్ మనం ఏం చేయాలంటే మనం చేంజ్ చేయాలి దాన్ని. ఎలాగంటే ఇది ఇచ్చిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసి సారీ గైస్, ప్రాపర్టీస్ క్లిక్ చేసి ఇంటర్నెట్ ప్రోటోకాల్లో ప్రాపర్టీస్ అని క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ, అంటే మనకి ఏదైతే జనరేట్ అయిందో డైరెక్టరీ సర్వీసెస్లో ఈ డిఎన్ఎస్ నేమ్స్ అక్కడ మోడిఫై చేయాలి. ఎందుకంటే ఈ యాక్టివ్ డైరెక్టరీతో సింక్ అవ్వాలి కాబట్టి ఆ నేమ్స్ అక్కడ చేంజెస్ చేసి ఓకే క్లోజ్. సేమ్ మళ్ళీని జస్ట్ ఐపీ కాన్ఫిగ్ ఆల్ అని క్లిక్ చేస్తే బాటంకి వస్తే చూసారు కదా 229.141 ఇక్కడ ఏదైతే ఉందో అవి అంటే అక్కడ అప్డేట్ అయిందా మనకు తెలియడం కోసం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత విండోస్ ఐకాన్ క్లిక్ చేస్తే సర్వీస్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మనొక సర్వీస్ ఇన్స్టాల్ చేయాలి, ADDL అని చెప్పి. అప్పుడు యాక్టివ్ డైరెక్టరీ దీనికి యాక్సెస్ అవుతుంది. టైం క్లోజ్. యాక్టివ్ డైరెక్టరీ పర్పస్ ఏంటండి? యాక్టివ్ డైరెక్టరీ పర్పస్ ఏంటి అంటే మన యూజర్స్ ఉన్నారు కదా, మనం క్రియేట్ చేసే యూజర్స్ని ఆ యాక్టివ్ డైరెక్టరీతో సింక్ చేస్తాం. సింక్ చేస్తే ఆ యాక్టివ్ డైరెక్టరీతోనే వాళ్ళు యాక్సెస్ చేయగలరు. అంటే ఒక కంపెనీ ఉంది, సపోజ్ TCS కానీ లేదంటే ఇన్ఫోసిస్ కానీ, అందులో 100 మంది యూజర్లు ఉన్నారు. 100 మంది యూజర్లకి కూడా ఒక డైరెక్టరీ ఉండాలి. అంటే సబ్ యూజర్స్ ఆ డైరెక్టరీ అండర్లోనే వస్తారు అందరూ కూడా. అలా కానీ క్రియేట్ చేయకపోతే ప్రతి ఒక్కరికి కూడా సింగిల్ యూజ్ చేసుకుని వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే రిసోర్సెస్ ఎక్కువ యూజ్ అయిపోతాయి. అదే ఒక రూఫ్ కింద అందరూ ఉన్నట్టుగానే అలాగ ఒక యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ డైరెక్టరీలో ఆ యూజర్స్ని ఇచ్చి ఆ యూజర్స్కి ఏమైతే పర్మిషన్స్ ఉండాలో అంటే ఏమైతే యాక్సెస్, అంటే మీకు ఎలా చెప్పాలి, ఆఫీస్ ఉంది, ఆఫీస్లో తను ఎక్కడెక్కడ వర్క్ చేయాలి, ఓన్లీ తన లాబీలో వర్క్ మాత్రమే యాక్సెస్ అవ్వాలి. లేదు తనకి ఇంకా కొంచెం నెక్స్ట్ పొజిషన్ ఇవ్వాలి అని మేనేజ్మెంట్ అనుకుంది, అప్పుడు ఏంటి అంటే సీనియర్ టీమ్ లీడ్ క్యాబిన్ వరకు వెళ్ళడానికి తనకి యాక్సెస్ ఉంది, మేనేజర్ దగ్గరికి వెళ్ళడానికి యాక్సెస్ ఉండదు. అలాంటి పర్మిషన్స్ అన్నీ కూడా యాక్టివ్ డైరెక్టరీలో మనం ఇస్తాం. దానికి యాక్టివ్ డైరెక్టరీ వాడతాం. యాజ్ లైక్ షేర్ ఫోల్డర్ పర్మిషన్స్ అన్ని యాక్టివ్ డైరెక్టరీ మ్యాండేటరీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీచర్స్లో నెక్స్ట్ మనకు ఒక సర్వీస్ ఉంటుందండి. ఫీచర్స్లో ఇక్కడికి వస్తే రిమోట్ కంట్రోల్ ఉంటుంది. రిమోట్ కంట్రోల్ నాకు తెలిసి కనిపిస్తుంది అనుకుంటా అందరికీ, అంటే చిన్నగా కనిపిస్తుంది, కొంచెం మీరు దగ్గర పెడితే కనిపిస్తుంది. రోల్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ ఉన్నాయి కదా, ఇందులో వచ్చేసరికి ADDS టూల్స్ని క్లిక్ చేసి నెక్స్ట్ టైం క్లిక్ చేసి ఇన్స్టాల్ అనుకుంటారు, ఇన్స్టాల్ అవుతుంది. యాక్టివ్ డైరెక్టరీ లైక్ ఇండివిజువల్ షేరింగ్, గ్రూప్ షేరింగ్ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది. అవుతుంది కదా. ఇది ఇన్స్టాల్ అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే కమాండ్ లైన్ ప్రాంప్ట్లో sysdm.cpl అని క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ వర్క్ గ్రూప్ అని ఉందో, వర్క్ గ్రూప్ కాదు, మనం చేంజ్ చేయాలి డొమైన్ నేమ్. ఏది మనం ఇక్కడ ఇచ్చిన డొమైన్ నేమ్ ఏది, ఈ డొమైన్ నేమ్ ఏదైతే ఇక్కడ ఇచ్చామో, డొమైన్ నేమ్ అంటే ఈజ్ లైక్ ఏ డొమైన్ నేమ్ సిస్టమ్, ఈజ్ నథింగ్ బట్ కంపెనీ నేమ్ అండి. ఆర్గనైజేషన్స్ లెవెల్స్లో
ఈ డిఎన్ఎస్ ఏదైతే ఇస్తామో అదే అక్కడ డొమైన్ నేమ్ కనిపిస్తుంది. మీకు కావాలంటే మీ ఆర్గనైజేషన్స్లో చూసినప్పుడు కావాలంటే ఎవరైనా వర్క్ చేస్తున్న దాంట్లో చూడండి, సేమ్ ఇదే కమాండ్ రన్ చేయండి. ఏది sysdm, ఇప్పుడు నేను పైన ఇచ్చాను కదా sysdm.cpl అని యాక్సెస్లో అవుతాయి. అక్కడ చూస్తే వర్క్ గ్రూప్ ఉందా, అక్కడ డిఫరెంట్ నేమ్ వస్తుంది మీకు మీ ఆర్గనైజేషన్స్లో. ఈవెన్ ఎస్జే నువ్వైనా ట్రై చేయొచ్చు. ఇస్తే అక్కడ యాడ్ అయిన తర్వాత ఆ కంపెనీ యొక్క పాలసీస్ అన్ని అన్ని దాంట్లో వస్తాయి. రెస్ట్రిక్షన్స్ మొత్తం అన్ని అందులోకి వస్తాయి. ఇప్పుడు ఇక్కడ డొమైన్ నేమ్ ఇచ్చాం కదా, ఇక్కడ వచ్చేసరికి అండి అడ్మినిస్ట్రేషన్ కాదు, ADMIN అడ్మిన్. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసరికి యాక్టివ్ డైరెక్టరీకి ఏ పాస్వర్డ్ ఇస్తామో గుర్తుంచుకోండి. ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా దీనికి ఒక పాస్వర్డ్, దానికి ఒక పాస్వర్డ్ ఇస్తే చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు. కానీ మీరు ఏదైతే యాక్టివ్ డైరెక్టరీకి ఇస్తున్నారో క్లియర్ ఎక్కడ నోట్ పైన రాసుకోండి. యాక్టివ్ డైరెక్టరీ చాలా ఇంపార్టెంట్. పాస్వర్డ్స్ ఏమి ఇస్తున్నారు, లేదా కామన్ పాస్వర్డ్ అన్నింటికి ఇచ్చారనుకో ఈజీ అవుతుంది. ఆ యాక్టివ్ డైరెక్టరీకి ఏ పాస్వర్డ్ ఇచ్చారో దీనికి కూడా అదే పాస్వర్డ్ మెన్షన్ చేయండి, ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, చూసారు కదా డొమైన్ నేమ్ చేంజ్ అయిపోయింది. బిఫోర్ రీస్టార్ట్ సేవ్ అనా, ఓకే రీస్టార్ట్ కోసం అయితే చూసారు కదా ఇక్కడ చేంజ్ అయింది. క్లోజ్, రీస్టార్ట్ నౌ. ఇప్పుడు సర్వర్ రీస్టార్ట్ అయింది. ఏది ఇక్కడ కమాండ్ చెప్పండి. సారీ అండి, ఆ కమాండ్ ఏంటండి మీరు చెప్పింది? sysdm సిస్టమ్ డేటా మేనేజ్మెంట్ అని చెప్పి sysdm.cpl. ఓకే, ఇన్స్టెన్స్కి వచ్చి జస్ట్ రిఫ్రెష్ చేసి మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఓకే, ఇట్స్ ఓకే. విండోస్ 6 ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, ఇది కాదు, ఒక్క నిమిషం. నో డిస్కనెక్ట్. ఇక్కడ మోర్ చాయిసెస్కి వచ్చి యూజ్ డిఫరెంట్ అకౌంట్ admin @ ఇందాక మనం ఏదో అని ఇచ్చాం aws.b4.com. దీనికి కనెక్ట్ అవ్వాలి. దీనికి ఎందుకు కనెక్ట్ అవ్వమని చెప్పానంటే ఇప్పుడు సింగిల్ సైన్ ఆన్ యూజర్ అంటే ఈ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఇప్పుడు అడ్మిన్ ఈ aws.b4.com అనే కంపెనీ నేమ్తో దీంట్లో యూజర్స్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనం విండోస్ 6 CMD క్లిక్ చేసి దీంట్లో ఏం యాక్సెస్లో ఉండవండి, ఓన్లీ AWS కంపెనీ దానికి, మిగతా ఏవి ఉండు యాక్సెస్. ఓన్లీ ఇక్కడికి వచ్చి aws.b4 యూజర్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూ యూజర్ అని క్లిక్ చేసి యూజర్ అని క్లిక్ చేసి సపోజ్ కిరణ్ నేమ్ అని క్లిక్ చేసి నెక్స్ట్. పాస్వర్డ్ మ్యాండేటరీ, నెక్స్ట్ అని క్లిక్ చేసి ఫినిష్. క్లిక్ చేసిన ప్రతి దానికి కూడా మెయిల్ ఉండాలండి, @aws.b4b.
డొమైన్ మీరు డిసైడ్ చేశారా డొమైన్ b4.com అని నేను పెట్టాను అలా అంటే మనం యాక్చువల్లీ ఇది బ్యాచ్ కోర్ ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ Okay. ఏమిటి నేను ఫిక్స్ చేశాను. ఇచ్చిన తర్వాత మల్టిపుల్ యూజర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఐ థింక్ మేము కూడా ట్రై చేయొచ్చు కదా, ఎవరైనా ట్రై చేయొచ్చు. మేము లాగిన్ అవ్వచ్చు కదా ఇప్పుడు ఇక్కడున్న కంప్యూటర్ నుంచి. నేను ఇస్తాను మీకు యాక్సెస్లు ఎలాగని. ఓకే, చూపిస్తాను యాక్సెస్ కూడా, అప్పుడు మీరు యాక్సెస్ చేయండి. jami@. ఓకే, నేను కామన్ పాస్వర్డ్ ఇస్తాను అందరికీ దీంట్లో, ఎందుకంటే ఇక్కడ వచ్చారు కానీ యూజర్ మస్ట్ చేంజ్ పాస్వర్డ్ నెక్స్ట్ అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ పాస్వర్డ్స్ ఇచ్చారనుకో చాలా ఇబ్బంది పడాలి. నేను జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసమే కాబట్టి నేను ఎక్కువ ఇవ్వటం లే. నెక్స్ట్ ఎందుకు ఇంతమందిని క్రియేట్ చేస్తున్నాను, టెస్టింగ్ చాలు కదా అని అనుకోవచ్చు. బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సెస్ చేస్తే మీకు నిజంగా డెస్క్టాప్స్ ఓపెన్ అవుతుందో లేదో తెలుస్తుంది. ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు మీరు క్రియేట్ చేస్తున్నారు కదా యూజర్స్, అంటే సేమ్ మెషిన్ ని సేమ్ మెషిన్ కాదు, నేను ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేశాను కదా, ఇది ఈ డైరెక్టరీ అండర్లో ఎంతమంది ఉంటే అంతమంది యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఈ యూజర్స్ సిస్టమ్ కాదు, మీ అందరికి సెపరేట్ సిస్టమ్ జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఇప్పుడు ఉందనుకోండి, ఇప్పుడు ఐపీ అడ్రస్ మెషిన్స్ అన్ని సెపరేట్ ఉంటాయా? మెషిన్స్ సెపరేట్గా ఉంటాయి, అన్ని సెపరేట్. ఇక్కడికి వచ్చేసరికి ఈ స్టోరేజ్ ఉంది కదా, ఇలాగా ప్రతి ఒక్కరికి సెపరేట్గా వస్తుంది. ఓకే, కానీ సెంట్రల్ సర్వర్ అన్నది డిఫరెంట్ ఉంటది, విండో అన్నది డిఫరెంట్ గా లాగిన్ బట్టి ఓపెన్ అవుతుంది. జేతికి మెయిల్ అవ్వలేదు, చంద్రకి మెయిల్ ఇచ్చాం. చంద్ర గారు ఏదో మాట్లాడుతున్నారు. సెంట్రల్ సర్వర్ ఒకటే ఉంటది, మీకు డిఫరెంట్ విండోస్ వస్తాయి అనుకుంటా. ఇంకెవరిని మిస్ చేసేనా? 1 2 3 4 5 హెచ్ఆర్ హారి కాదు, గైస్ ఉన్నాయి. ఇప్పుడున్న సెషన్లో ఎవరినైనా మిస్ చేశారా? నేమ్స్ మళ్ళీ అడుగుతున్నాను గైస్, మిమ్మల్ని అడుగుతున్నాను, మాట్లాడండి ప్లీజ్. ఎవరినైనా మిస్ చేశానా? అందరి నేమ్స్ ఇచ్చానా? లేదండి. ఎవరినైనా మిస్ చేశానా? యాక్చువల్గా సెషన్లో ఎంతమంది ఉన్నారు చూడలేదు. ఏది సెషన్? 1 2 3 4 5 6. నేను లాగిన్ అయిపోయాను. ఇప్పుడు ఎలా ఉంది కదా, ఇప్పుడు యూజర్స్ని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత యూజర్తో పాటు గ్రూప్ క్రియేట్ చేస్తాం. చూడండి, గ్రూప్ ఏంటి అంటే AWS క్లౌడ్ అడ్మిన్ క్రియేట్ చేసి, ఓకే దీనికి కూడా ఒక మెయిల్ కావాలి మనకి, @AWS84.com. ఇప్పుడు వీళ్ళు యాక్సెస్ చేయడానికి ఏంటి అంటే క్లోజ్ చేసి
LUSRMGR.MSC groups remote users ఇచ్చి యాడ్ check names. Okay, apply. Okay. సో యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది టైం తీసుకుని యాక్టివ్ అవడానికి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఆర్గనైజేషన్సే కదా, ఇప్పుడు ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి కదా, పర్మిషన్ సెట్స్లో ఓకే, పర్మిషన్ సెట్స్లో ఇక్కడ యాక్చువల్గా ప్రీ డిఫైన్ పర్మిషన్ సెట్స్ చాలా ఉంటాయి. యాక్సెస్, బిల్లింగ్, డేటా ఎలా డిఫరెంట్. బట్ ఏంటి అంటే మనం కస్టమ్ పర్మిషన్స్ ఇస్తాం. నెక్స్ట్ AWS మేనేజ్డ్ పాలసీస్లో EC2 ఫుల్ యాక్సెస్ స్క్రీన్ మీద చూస్తుంటారు, క్లిక్ చేసి నెక్స్ట్ S3 ఫుల్ యాక్సెస్. జస్ట్ ఈ పర్మిషన్స్ వాళ్ళు యాక్సెస్ చేయాలి, మిగతా అన్ని బ్లాక్ అయిపోవాలి. Route 53 మీకు ఏం కావాలి మీకు ఇచ్చుకోవచ్చు, అది జస్ట్ టెస్టింగే కాబట్టి ఏం కాదు. ఇచ్చి మీకు ఎలా అయితే ఇది కూడా IAM పాలసీలు మీరు నేను చూసుకుంటాం మొన్న IAM పాలసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మొత్తం ఏ పాలసీ దేనికి వాడతాం, అంటే ఏమేమి రిస్ట్రిక్షన్స్ చేయాలి అన్నీ మీకు చూపించాను. అలాగే ఇన్లైన్ పాలసీ కూడా, ఇన్లైన్ పాలసీస్ నథింగ్ బట్ ఆ పర్టికులర్ యూజర్కి మాత్రమే ఇన్లైన్ పాలసీ. పర్మిషన్స్ బౌండరీ మీరు చూసే ఉంటారు, పర్మిషన్ బౌండరీ కూడా అంతవరకు మాత్రమే యాక్సెస్లో. అంటే ఏంటి అంటే సపోజ్ EC2 ఉంది, నెక్స్ట్ VPC ఉంది, IAM ఉంది, ఏమని, కానీ పర్మిషన్ బౌండరీస్ అంటే అన్ని యాక్సెస్లు అవ్వాలి, కానీ పర్టికులర్ పాలసీకి మాత్రం యాక్సెస్ అవ్వాలి. ఇదేంటి అంటే పర్టికులర్ పాలసీని మాత్రం యాక్సెస్ అవ్వాలి, ఇవేంటి అంటే ఆ పర్టికులర్ పాలసీని అవ్వకూడదని. దీనికి డిఫరెన్సెస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చరికి AWS V4-EC2- నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాం, S3, నెక్స్ట్ R3. అది 53 నేను మీకు ఐడెంటిఫికేషన్ కోసం అలా ఇచ్చాను. మీకు ఫుల్ _యాక్సెస్ Ctrl+C. ఇక్కడ ఏం చేంజెస్ ఉండవు. నెక్స్ట్ క్రియేట్. ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే యాక్టివ్ డైరెక్టరీలోనే అన్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏంటి అంటే పర్మిషన్స్ ఇస్తున్నాం దీనికి. ఆ పర్మిషన్స్ ఏదైతే ఉందో అసైన్ గ్రూప్స్, దీనికన్నా ముందు మీరు యాక్సెస్ చేస్తా అన్నారు కదా. ఓకే, కూల్, డిస్కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఎవరైనా యాక్సెస్ చేస్తానంటే చార్ట్ గ్రూప్లో పెడతాం చూడండి. వేర్ ఇస్ దిస్ చార్ట్? ఇక్కడ గైస్, మీరు ఏదైతే నేను ఇక్కడ ఇచ్చానో చార్ట్లో పేస్ట్ చేస్తున్నాను. యూజర్ నేమ్స్ వచ్చేసరికి మీ నేమ్స్ ఎలా అయితే ఇచ్చానో యూజర్ నేమ్, మీకు ఏదైతే ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చానో ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు చూడండి కిరణ్ ఉందా, సపోజ్ కిరణ్ @AWSB4.com అని మెన్షన్ చేసి పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసరికి ఇక్కడ god@8928 యాక్సెస్ చేయండి, మీకు యాక్సెస్లు అవుతాయి. ట్రై చేయండి కావాలంటే. నేను పోస్ట్ చేశాను, జస్ట్ ట్రై ఇన్ యూర్ సిస్టమ్స్. మీకు ఇక్కడ లైవ్లో కూడా చూపిస్తాను చూడండి. నాకు చాట్ కనిపించట్లేదండి. జనరల్ గా మనకు చాట్ ఉండాలి కదా, యాక్సెస్. మీరు మొబైల్లో ఉంటే కనిపించదు. మొబైల్ కాదు, నేను ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయ్యాను. ఆ స్క్రీన్ చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద నేను చాట్ మెన్షన్ చేశాను. చూసాను. నాకు అదే
పాపప్ కూడా రావట్లేదు. అదే చూస్తున్నాను. మిగతా వాళ్ళకి వస్తుందమ్మా ఒకసారి. గైస్ మిగతా అందరికి చార్ట్ ఎనేబుల్ అవుతుంది, ఎనేబుల్ అవ్వలేదా? అంటే గెస్ట్ యూజర్ లో కనెక్ట్ అవుతుంది కదా, అందుకు రావలేదు. ఓకే, గెస్ట్ యూజర్ వల్ల రావట్లేదు అంటారా? సరే అయితే నేను లేదంటే ఒకసారి ట్రై చేయండి. నేను స్క్రీన్ మీద నేను స్క్రీన్ షాట్ తీసుకొని లాగిన్ అవుతానండి. మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఇనిషియల్గానే ఫస్ట్ లెటర్ కంపల్సరీ నేను క్యాప్చర్ ఇస్తానండి. మీ యూజర్ నేమ్ ఇచ్చి @AWSB4.com క్లిక్ చేస్తే యాక్సెస్ అవుతాయి. మీరు లైవ్లో చూస్తే నేను చూపిస్తాను చూడండి. సేమ్ విండోస్ ఆర్ MSTSC అని క్లిక్ చేసి కనెక్ట్ అని క్లిక్ చేసి మోర్ చాయిసెస్ అని క్లిక్ చేసిన తర్వాత యూజ్ డిఫరెంట్ అకౌంట్ అని ఉంది కదా. కిరణ్ మీరు ఏం లాగిన్ అవుతున్నారా? నేనేం లాగిన్ అవునా? నేను ట్రై చేయడానికి టైం పడుతుందిలేండి. అవన్నీ ఒక్కొక్కటి ఎంటర్ చేస్తున్నాను లెటర్స్. అవునా, ఓకే. మీరు కిరణ్ @AWSB4.com క్లిక్ చేసి పాస్వర్డ్ వచ్చేసరికి మళ్ళీ చెప్తున్నాను, స్క్రీన్ మీద ఉన్న పాస్వర్డ్ కాదండి. నేను మీకు ఏదైతే ఇచ్చానో ఆ పాస్వర్డ్, యూజర్ నేమ్కి ఏదైతే పాస్వర్డ్ నేను జనరేట్ చేశానో ఆ పాస్వర్డ్సే ఇవ్వాలి. ఓకే అని క్లిక్ చేస్తే యాక్సెస్ అవుతుంది. చూస్తున్నారు కదా, the connection was denied because the user account is not authorized to remote login. అవ్వలే. మీరు పర్మిషన్స్ ఇంకేమైనా ఇవ్వాలా? చూస్తాను ఒక నిమిషం. అడ్మిన్లో అవుదాం నిమిషం. అడ్మిన్ ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. అంతే, మనం ఏం చెయ్యం. ఆర్ లైక్ యూజర్స్ చెప్తాను ఇక్కడ. కిరణ్ చంద్ర క్లౌడ్ అడ్మిన్ క్లిక్ చేస్తే యాక్సెస్ అవుతుంది. ఒక్క నిమిషం అండి, అవసరం లేదు నాకు తెలిసి, బట్ అయినా ఇస్తాను నేను సేఫ్టీ. కిరణ్ చంద్ర, నెక్స్ట్ ఈయన ఎవరు, ట్రై చేయండి. అవుతాయి పక్కగా. చూసారు కదా, యాక్సెస్ అయింది. అవుతాయి పక్క, బట్ యూజర్ గ్రూప్ ఎందుకు తీసుకోలేదు, అది అవుతాయి పక్క అవుతాయండి. అంటే మేము రెగ్యులర్గా ఇవే చేస్తాం కదా ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు, పక్క అవుతాయి. కావాలంటే మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు, నేను చెప్తాను. ఇప్పుడు యాక్సెస్ చూసారు కదా, ఇప్పుడు ఏది యూజర్ అండ్ గ్రూప్స్లో ఇక్కడికి వచ్చేసరికి, ఇక్కడ వచ్చేసరికి గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వీటిల్లో మనము ఏదైతే గ్రూప్ ఇచ్చామో ఇందాక క్రియేట్ చేసిన అసైన్ ఏది
ఐడెంటిటీ సెంటర్లో సెలెక్ట్ అసైన్ గ్రూప్స్ అండ్ యూజర్ గ్రూప్స్ AWS B4 ఇది రావట్లేదు. ఓకే B ఇక్కడ అసైన్ సేమ్ ఇక్కడే ఇక ఇక్కడికి సింక్ అవ్వాలండి. ఓకే మనం ఇక్కడ దీనికన్నా ఒకటి ఉంది. ఐడెంటిటీ సెంటర్లో డాష్ బోర్డ్ ఉంది కదా, డాష్ బోర్డ్కి వచ్చి ఇక్కడ డాష్ బోర్డ్లో గో టు సెట్టింగ్స్, ఇక్కడ ఇది మాత్రం పక్కా డిజేబుల్లో ఉంటుంది, మీరు ఎనేబుల్ చేయాలి. ఇక్కడికి వచ్చేసరికి యాక్షన్స్ చేంజ్ ఐడెంటిటీ సోర్స్ యాక్టివ్ డైరెక్టరీ, ఇది సింక్ చేస్తేనే మీకు అంటే ఆర్గనైజేషన్ లిస్ట్ ఎలాగైనా కనిపిస్తుంది. ఇచ్చి మనం ఇచ్చిన యాక్టివ్ డైరెక్టరీ ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే డైరెక్టరీ ఇస్తున్నారో అది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ కనిపించలేదు అంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేశారని చాలా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ ACCEPT యాక్సెప్ట్ని ఇచ్చిన తర్వాత ఏదైతే ఉంటుందో అంటే ఆల్రెడీ ఉన్న ఐడెంటిటీ సెంటర్ ఏదైతే ఉందో అది డిస్కనెక్ట్ అవుతుంది. ఉన్నవన్నీ కూడా డిస్కనెక్ట్ అయ్యి కొత్త ఈ ఏడీకి యాక్సెస్ అయ్యి దాన్ని అంతా కూడా సింక్ చేస్తుంది. ఆ సింక్ ఎలా ఉంటుందో ఇట్ విల్ టేక్ టైం గైస్. ఈ లోపల నేను ఇచ్చిన డొమైన్స్ ఉన్నాయి కదా, ఆ డొమైన్స్ ఒకసారి ట్రై చేయండి, మీకు అందరికీ అవుతుందా, ఏమైనా చేంజెస్ ఉందా అని. నాది డిస్కనెక్ట్ అవ్వండి. నేను డిస్కనెక్ట్ అయిపోయాను. ఓకే లింక్ వచ్చింది. స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు? హలో, స్క్రీన్ కనిపించట్లేదా? ఏమైంది? మళ్ళీ కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు ఏంటి అంటే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, యాక్టివ్ డైరెక్టరీ IAM సెంటర్ సక్సెస్ఫుల్ అని చెప్పి స్టార్ట్ గైడెడ్ సెటప్ ఉంది కదా, స్టార్ట్ గైడెడ్ సెటప్ క్లిక్ చేసి ఇక్కడ ఇవి ఏం చేంజెస్ చేయకుండా నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ మనకి యూజర్స్ ఉంటారు. AWS B4 యూజర్ అని ఇక్కడ ఇందాక ఎవరినైతే నేను అసైన్ చేశానో గైస్, నేను ఇక్కడ కొంతమందిని ఇచ్చాను, కిరణ్, జమీ, ఒకసారి ట్రై లేదు అంటే అందరికి ఇచ్చేస్తాను ఒకసారి పర్మిషన్స్. అక్కడ లాగిన్ అటెంప్ట్ ఫెయిల్ అవుతుందండి. లాగిన్ ఫెయిల్ అవుతుంది, ఏమైనా వస్తుంది ఎర్రర్? ద లాగిన్ అటెంప్ట్ ఫెయిల్డ్ అంటే ఏమనని నా ఉద్దేశం, అంటే ఎర్రర్ ఎర్రర్ మెసేజ్ ఇట్సెల్ఫ్ ద లాగిన్ అటెంప్ట్ ఫెయిల్డ్. ఇది ఆఫీస్ ల్యాప్టాప్, ఆఫీస్ ల్యాప్టాప్లో యాక్సెస్లు ఉండవు, కనెక్ట్ అవ్వదంటారా? ఉండవు, వన్ బ్లాక్ చేస్తారు. ఓకే, పర్సనల్ ల్యాప్టాప్స్లో ట్రై చేయండి. ఓకే ఆఫీస్ సరే. ల్యాప్టాప్ ఈ RDP కనెక్షన్స్ వాళ్ళు ఎవరు, ఎందుకంటే మీకు డొమైన్స్ ఉంటాయి కదా ఆఫీస్ ల్యాప్టాప్లో. మొన్న మీరు చూస్తుంటే మొన్న సెషన్స్లో లాంగ్ బ్యాక్ సెషన్స్లో ఈ జమియాలు చూశారు, వెబ్సైట్స్ అన్ని బ్లాక్ చేస్తారు. అలాగా వాళ్ళు కొన్ని మాత్రమే యాక్సెస్లు ఉంటాయి, ఆఫీస్ ల్యాప్టాప్ అన్నీ ఉండవు. ఓకే, ఏదది కంట్రోల్ వి కనెక్ట్ కిరణ్ కిరణ్ కనెక్ట్ అవుతుంది యూజ్. ఇన్ కేస్ ఎవరైనా సిస్టమ్ వాడితే దే కెన్ షోస్ దే కెన్ షేర్ దట్ స్క్రీన్. గైస్ ట్రై చేయండి, పర్లేదు, ఏం కాదు. మీకు లాగిన్ అనిపించింది కాదు, నేను యాక్చువల్గా పాస్వర్డ్స్ మార్చాను కదా అన్ని, అందుకే కొంచెం
ఓకే. ఇది ఇది కాదు. ఒక నిమిషం. కనెక్ట్. ఆహాహాహా! బి కూల్ మ్యాన్. బి కూల్. కనెక్ట్. మోర్ చాయిస్. admin @awsb4.com. కనెక్ట్ అవుతాయి పక్కాగా. చేంజెస్ చేశాను కదా ఇందాక అన్నీ. అందుకు అనమాట. గైస్ ఇక్కడ ఎవరిని ఇచ్చానంటే చంద్ర, జమి, కిరణ్, ఇంకెవరినైనా ఇవ్వాలా? ఇంకెవరున్నారు? హర్షిత. చికెన్స్. హరీష్ అని ఇచ్చానా? ఓకే ఓకే. వన్ 2 3 4 ఇంకొకరు ఎవరో ఉన్నారండి. ఇంకెవరైనా ఉన్నారా మన దాంట్లో? ఇంకెవరైనా మిస్ చేశానా? జైదీప్. జైదీప్ కాల్లో ఉన్నారా? డన్. అప్లై. ఒకసారి ట్రై చేయండి. నేను డిస్కనెక్ట్ అవుతున్నాను. ఎవరెవరో ట్రై చేయాలనుకుంటున్నారు. ఏది ఇక్కడికి వచ్చేసరికి కిరణ్ అని క్లిక్ చేశాను అనుకో, కిరణ్ యాడ్ అయిపోతారు. నెక్స్ట్ జైదీప్. వీళ్ళందరూ యూజర్స్ అనమాట ఈ డొమైన్కి. ఏంటి ఫెయిల్ టు సింక్. ఓకే. జమి, కిరణ్, పూర్తి ఇవ్వాలేమో అయితే. నెక్స్ట్ ఇంకెవరు? కిరణ్, జమి, జైదీప్, హర్షిత. వన్ 2 3 4 చంద్ర. 2 3 minutes by session. ఆశేష్ అవుతుందా? ఇంకొక లింక్ పాస్ చేస్తాను చూడండి. సరే సార్. ఇప్పుడు ఏంటి అంటే 1 2 3 అందరిని యాడ్ చేస్తాం కదా. ఎవరైనా మిస్ అయ్యారా? మనం 5 అయినా ఉంచాం. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉంటుందండి. గ్రూప్స్లో మనం ఏమి ఇచ్చాం? క్లౌడ్. రాదు నాకు తెలుసు. క్లౌడ్ ADMI admin ఇస్తే ఆ క్లౌడ్ కూడా యాడ్ అవుతుంది. ఇచ్చి ఇప్పుడు ఇది ఇబ్బంది. దీన్ని ఇచ్చాడు అర్థం. నెక్స్ట్ ఇక్కడ అన్నాయి కదా సేవ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది కదా. చేంజ్ చేస్తాం. ఏమంటే మనం గ్రూప్స్ అన్నీ కూడా యూజర్స్ని యాడ్ చేస్తాం, మన గ్రూప్ యాడ్ చేస్తాం. ఇప్పుడు రెజ్యూమ్ సింక్ అనే ఆప్షన్ చూసారా? రెజ్యూమ్ సింక్ అని కొడితే ఆటోమేటిక్గా ఇవన్నీ సింక్ అయిపోతాయండి. ఈ సింక్ అయిన తర్వాత ఇక్కడ పర్మిషన్ సెట్స్ వస్తాయి. లెఫ్ట్లో పర్మిషన్ సెట్స్కి వెళ్ళి ఇక్కడ ఏవైతే ఉన్నాయో క్రియేట్ ఓన్ పర్మిషన్ సెట్, కస్టమ్ పర్మిషన్ సెట్స్ క్లిక్ చేసి నెక్స్ట్. ఓకే పర్మిషన్ సెట్స్ కాదు, AWS అకౌంట్స్కి వెళ్ళి సెక్యూరిటీ, ఆడిట్, అసైన్ గ్రూప్, యూజర్స్ అండ్ గ్రూప్స్. ఇప్పుడు చూసారు కదా గ్రూప్స్, యూజర్స్ కనిపిస్తున్నారు ఇక్కడ. గ్రూప్స్ వచ్చేసరికి క్లౌడ్ కనిపించాలి. మేనేజ్ సింక్. ఎందుకు కనిపించట్లేదు మనకి? AWS B4
ఓకే. ఇది కస్టమ్ పోర్టల్ యాక్సెస్ అండి. ఇక్కడ ఇలా మారుతుంది. జమి ట్రై చేసావా ఎస్జే? హలో. అర్థం ఆ లింక్ లోడ్ అవుతుంది కానీ కనెక్ట్ అవ్వట్లేదు. లోడ్ అవ్వడం అంటే సైట్ కాంట్ బి రీచ్డ్ అని వస్తుంది. సైట్ కాంట్ బి రీచ్డ్ అని వస్తుందా? నీకు ఆర్డిపి కనెక్షన్స్ ఎనేబుల్స్ ఉన్నాయా? అంటే ఇక్కడ మీకు విండోస్ అన్ని ఎనేబుల్ ఎంఎస్డిసి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ admin@v4.com ఉంది, అలా వచ్చింది, అక్కడ చూపించిందా? ఇంకా ఎక్కడి వరకు రాలేదు. జస్ట్ అలా లోడ్ అవుతూ ఉండిపోతుంది అంతే. లోడ్ అవ్వడం ఏంటి? నువ్వు ఇది క్లిక్ చేయాలి. నువ్వు విండోస్ ఆర్ అని క్లిక్ చేసి ఎంఎస్టిఎస్ఎన్ క్లిక్ చేసిన తర్వాత వస్తుంది. ఏదైతే నీకు వాట్సాప్లో లింక్ ఇచ్చానో ఈ లింక్ కాపీ చేసి ఏది లింక్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత కనెక్ట్ అని కొట్టిన తర్వాత ఏదో మిస్ చేయండి సంథింగ్. ఒక్క నిమిషం. One more guy is joining something. SJ. Admit చేసా. యాక్చువల్లీ యూజర్ నేమ్ ఉంది కదా, ఎస్జే చూస్తున్నావు స్క్రీన్ మీద? ఒకసారి చెక్ చేస్తున్నాను. నేను ఇచ్చిన లింక్ ఉంది కదా, లింక్ కాపీ చేసి యూజర్ నేమ్ admin@v4.com అని క్లిక్ చేసి నార్మల్ కనెక్ట్ కొట్టాం అనుకో వస్తుంది. మోర్ చాయిసెస్లోకి వెళ్ళి యూజర్ డిఫరెంట్ అకౌంట్ అని ఇచ్చి jami@aws.v4.com అని మెన్షన్ చేయి. స్పేస్ ఇప్పుడు ఒక యూజర్ కి ఎంత మెమరీ అలొకేట్ చేస్తుందా మెషిన్? 30 GB. 30 GB. ఓకే. మీరు డిఫైన్ చేయొచ్చా ఎంత జీబీ? యాడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. అవి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ ఉంది కదండి, ఈ ఇన్స్టెన్స్ ఏదైతే ఇన్స్టెన్స్ ఉందో ఈ ఇన్స్టెన్స్ మోస్ట్ ప్రాబబ్లీ దీనికి ఇంతే ఉంటుంది, 30 GB డిఫాల్ట్ గా. ఓకే ఓకే. డిఫాల్ట్ గా విండోస్ సర్వర్. కానీ మీకు కావాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో EBS వాల్యూమ్స్ ఉంటాయి. ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు మీరు యూజర్స్ ఎంత మంది క్రియేట్ చేస్తే అన్ని మెషిన్స్ ఓపెన్ అయిపోతాయా? ఓపెన్ అయిపోతాయి. యాక్టివ్ డైరెక్టరీ మనం క్రియేట్ చేసాం కదా ఇక్కడ. మీరు ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదా? అంటే ఇన్స్టెన్స్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంటుంది. ఇన్స్టెన్స్ ఎప్పుడు స్టాప్ చేయం. ఆర్గనైజేషన్స్ లెవెల్స్ లో ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎప్పుడు స్టాప్ అవ్వవు, ఆన్లైన్ ఉంటాయి. కానీ చెప్పండి. పాస్వర్డ్ god@8928 కదా? 8928 లాగిన్ అటెంప్ట్ ఫెయిల్డ్ అని వస్తుంది. నాకు క్రెడెన్షియల్స్ నాట్ వర్క్ అని వచ్చేస్తుంది. నాకు అర్థం కాదా ఇంకా. స్క్రీన్ షేర్ చేయండి. నేను స్టాప్ చేస్తాను. స్నాప్. ఓకే ఓకే. వస్తుంది, కనిపిస్తుందా? ఓకే. ఇక్కడ ఎలా ఇచ్చాను? క్లిక్ మోర్ చాయిస్, యూజ్ డిఫరెంట్ అకౌంట్. ఇక్కడ ఉన్నా. ఆ పైన యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్ అదెందుకు చెప్తావు? టైప్ చేయబ్బా ప్రతిసారి. ఇంకో టైప్ చేసావు అనుకో, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అలవాటు అవుతుంది. కాపీ పేస్ట్ లో అలవాటు చేసుకుంటే ఇబ్బంది పడతావు. ఓకే. హైడ్ కింద హైడ్, ఆ హైడ్ క్లిక్ చేయి. అక్కడ పాస్వర్డ్ కాపీ పేస్ట్ చేయకు, టైప్ చేయి god@8928 అని. కిరణ్ గారు ఒకసారి మీరు ట్రై చేయండి, అది మీకు ఇచ్చింది.
నాకు అదే ప్రాబ్లం వచ్చింది. ఒక్క నిమిషం స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. జమ్మి ఒకసారి సేమ్ అదే క్లిక్ చేసి మళ్ళీ ఓపెన్ చేయి. ఆ కింద యూజర్ నేమ్ చూడు. అరే రే కిరణ్ మీరు చేస్తున్నారా? నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. అక్కడ యూజర్ నేమ్ దగ్గర నాట్ స్పెసిఫైడ్ ఉంది కదా, క్యాన్సిల్ కొట్టని చెప్తాను. క్యాన్సిల్ చేయమంటారా? క్యాన్సిల్ చేయని చెప్తా. డ్రాప్ డౌన్ షో ఆప్షన్స్, షో అలా కదా లెఫ్ట్ లో అక్కడ యూజర్ నేమ్ ధర AWSB4.com. ఓకే AWS చెప్తాను అది B4.com. B4 షూరా? admin@AWSB4.com. 1 second. admin@AWSB4.com. ఇప్పుడు కరెక్ట్ కొట్టండి. సేవ్ చేయాలి ఫస్ట్. మీ ఇష్టం సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఇది జస్ట్ టెస్టింగ్ కదా మనకి. ఓకే కనెక్ట్. మీది అడ్మిన్ ఇవ్వచ్చా, ఏమంటారా? అడ్మిన్ దా. ఓకే, పాస్వర్డ్ చెప్పు ఒకసారి. సేమ్ పాస్వర్డ్ కామన్. ఓకే, అలో చేసింది. సేమ్ మీది కూడా అవుతుంది. ఒకసారి క్లిక్ చేసి ట్రై చేయండి. ఇది డిస్కనెక్ట్ కొట్టి టర్న్ ఆఫ్ చేయమంటారా, డిస్కనెక్ట్ చేయమంటారా? డిస్కనెక్ట్. టర్న్ ఆఫ్ అంటే ఇక్కడ ఇన్స్టెన్స్ క్లోజ్ అయిపోతుంది. ఓకే నేను షేరింగ్ స్టాప్ చేస్తాను. లేదు మీదైనా ట్రై చేయొచ్చు, అవుతుంది పక్కగా. జమి ఆ యూజర్ నేమ్స్ ఉన్నాయి కదా, యూజర్ నేమ్స్ దగ్గర డిఫరెన్సెస్ ఉంటాయి. యాక్చువల్గా ఏంటి అంటే మెయిన్ ఆర్టీపీ క్లయింట్స్ ఎలా ఉంటాయంటే నార్మల్గా వర్క్ అవ్వవు. ఈవెన్ అవి మనము ట్రై చేయాలి. అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు అడ్మిన్ నేను లాగిన్ అయ్యాను, కిరణ్ కూడా ట్రై చేస్తాను. ట్రై చేయండి, అవుతుంది పక్కగానే. అదే God@8928. నేను లాగిన్ అవ్వగలిగాను. అవుతుందండి. అంటే జమ్మీ సిస్టంలో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో కొన్ని ఎనేబుల్స్ ఉంటాయి, పక్క అవుతాయి. చూస్తున్నా స్క్రీన్ మీద, స్క్రీన్ కనిపిస్తుందా జమీ? చూస్తున్నా. చూసావు కదా, ఇది ఈ సిస్టమ్ ఏదైతే ఇక్కడ ఉంది EC2M, ఇది నీ సిస్టమ్. అంటే నీ యొక్క సర్వర్ సంబంధించినవన్నీ కూడా కొట్టామనుకో ఓపెన్ అవుతుంది పక్కగానే. నా దాంట్లో వర్క్ కావాలి, నీ దాంట్లో వర్క్ అలాంటివి ఏముండవు, పక్కా వర్క్ అవుతుంది. లేదు వర్క్ అవుతాయి, కాకపోతే చేంజెస్ అంటే నీ దాంట్లో కొన్ని ఎనేబుల్ చేయాలి, పోర్ట్ నెంబర్స్ కానీ లేదంటే ఒకసారి అవన్నీ ఎనేబుల్ చేయాలి. పక్కా వర్క్ అవుతుంది దాంట్లో. ఇట్స్ లైక్ రిమోట్ డెస్క్టాప్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది అంతే. మన ఓన్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటాయండి విండోస్. యాక్చువల్గా ఇక్కడ ఆర్గనైజేషన్ లోని మన ఎంప్లాయీస్ కి ఇస్తారు కదా క్లయింట్స్, అలాంటివి సేమ్ ఇంకా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే ఉంటాయి దాంట్లో. మరి ఇంకే చేంజెస్ ఏ ఉండవు. ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తారా? అలా అని కాదు, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా. లేదు మీరు ఆల్మోస్ట్ ఒక ఆర్గనైజేషన్ కి క్రియేట్ చేశారు. ఇది ఫ్రీ యాక్సెస్ ఇది ఫ్రీ యాక్సెస్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓఎసెస్ ఉంటాయి. ఇది ఉందనుకోండి, ఇది లైనెక్స్. ఇది ఉందనుకోండి ఉబెంటు. ఇది విండోస్. ఇందని చెప్పింది రెడ్ హ్యాట్. ఇలా డిఫరెంట్ సూసీ లైనెక్స్, కాలీ లైనెక్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇందులో ఏదైతే ఇక్కడ క్రియేట్ చేస్తున్నానో అంటే ఇక్కడ 22 సర్వర్ ఉంది కదా, ఈ 22 సర్వర్ లేదు, 2009 బేస్ సర్వర్ లేదు, నేను ఇంకేదో పాత తీసుకుందాం అనుకుంటున్నాను, అలాగా 19 డిఫరెంట్. మీకు ఏది కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఓఎస్ అక్కడ ఎనేబుల్ ఉంటాయి. ఇవన్నీ ఆ బేస్ చేసుకొని మీరు జనరేట్ చేసుకోవచ్చు ఇవి ఓఎస్. అలాగా మీకు ఇక్కడ ఈ విధంగా యాక్సెస్లో అవుతాయి. ఇప్పుడు మనం టాపిక్ డైవర్ట్ అయిపోయాం. ఇదండి యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడు వచ్చే చూసారా టైం తీసుకుంది మేబీ అవ్వడానికి. ఇక్కడ వచ్చేసరికి క్లౌడ్ అడ్మిన్ క్లిక్ చేసి అసైన్ గ్రూప్స్ ఉంది కదా, నెక్స్ట్ అని క్లిక్ చేసి AWS B4
మనం ఏదైతే ఇచ్చామో దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ సబ్మిట్ ఇచ్చిన తర్వాత క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలని చూపిస్తాను చూడండి. ఇక్కడ లోడ్ వచ్చింది కదా, ఏది ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని కాగ్నిటివ్ ట్యాబ్ ఆర్ నీ ఇష్టం, లేదంటే కొత్త విండో ఆర్ CHROM ఓపెన్ అయింది కదా, ఏదో ఒక్క తీసుకొని పని, ఇది వద్దులే, ఇది బాగాలేదు. క్రోమ్ సపోజ్ టేక్ వితౌట్ అకౌంట్. వర్తన్ మనం క్రోమ్ లో పేస్ట్ చేసి లింక్ కూడా ఉంటుంది డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోయేటట్టుగా. కనెక్ట్ కాదు, ఇది ఏంటి అని చూపిస్తాను చూడండి. అదే అక్కడ డైరెక్ట్ గా ఈ క్రెడెన్షియల్స్ ఈ పేజ్ వచ్చేస్తుంది, అదే కదా. ఆ టైప్ ఆ లింకే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత, అంటే ఇక్కడ ఏదైతే ఉందో యాక్సెస్ పోర్టల్ లింక్ అంటాం దీన్ని యాక్సెస్ పోర్టల్ లింక్ లో ఇందాక నేను ఇక్కడ క్లిక్ చేసి కొన్ని చేంజెస్ చేసాను చూసారా, ఐడెంటిటీ సోర్స్ అని. అలా చేంజెస్ చేసినప్పుడు ఇక్కడ aws.b4.apps.com అని చూసారా, అది క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయగల ఒక లింక్ ఓపెన్ అవుతుంది. కావాలి గైస్, ఇది నేను కాబట్టి ఇచ్చాను, మీరు ట్రై చేస్తాను అంటే చాట్లు ఇస్తాను మీకు లైవ్ లో. ఇప్పుడు ఇది సింగిల్ సైన్ ఆన్ టైప్ లో, అంటే ఒక ఆర్గనైజేషన్ టైప్ లో, సింగిల్ సైన్ ఆన్ టైప్ లోని మీకు లింక్ ఇస్తున్నాను చాట్ లో. ఏంటి అంటే చెప్తాను, ఒక్క నిమిషం, నేను చెప్పేంత వరకు యాక్సెస్ చేయొద్దు. ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా, సపోజ్ కిరణ్ తీసుకున్నాం, KIRAN కిరణ్ @aws.b4.com ఎంటర్ కొట్టారనుకో, పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్స్ ఎక్కడ నేను చేంజ్ చేయట్లా. ఎందుకు అంటే మీకు ఈజీగా ఏమైంది, we could not verify your sign-in credentials, please try again. GOD@8928 YY. Maybe where it was. అది తప్పించు వర్తన్, AWS కదా యూజర్ నేమ్ దగ్గర @AWS_B4 కదా. అవును, AWS B4 క్లౌడ్ ఇచ్చాను, యూజర్ యాడ్ చేయలేదు. ఉండండి, యాడ్ చేస్తా. యూజర్ యాడ్ చేసి అక్కడ యూజర్ నేమ్ ఎస్ లేదు, అక్కడ మధ్యలో AW తర్వాత ఎస్ కూడా మర్చిపోయారు. AWS ఓకే నాకు తీసి కొత్త లాగిన్ ఇవ్వండి. గుడ్ క్యాచ్ గైస్, I forgot that. మీరు ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు. kiran@aws.b4.com. యాక్చువల్గా అంటే అక్కడ యూజర్ కూడా ఇవ్వాలి, యాక్సెస్ అయింది. ఫస్ట్ టైం చేసినప్పుడు కంపల్సరిగా ఏదో ఒక అథెంటికేషన్ ఇవ్వండి. కంపల్సరిగా ఫస్ట్ టైం చేసినప్పుడు అథెంటికేషన్ ఉంటుంది. ప్రతి మా దగ్గర అథెంటికేషన్ యాప్ లేదు. ఎలాగే అథెంటికేషన్ యాప్ అంటే ప్లే స్టోర్ లో గూగుల్ అథెంటికేటర్ ఆర్ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ యాప్. అదే MFP అథెంటికేషన్స్ కదా స్టార్టింగ్ ఇచ్చాం. కరెక్ట్, అవే. నెక్స్ట్ అని క్లిక్ చేసి షో QR కోడ్ ఉంటుంది. షో ఇప్పుడు అందరూ యూబీకేస్ వాడుతున్నారు. ఇప్పుడు అందరూ ఇచ్చిన తర్వాత ఇక్కడ అథెంటికేషన్ కోడ్ ఉంటుంది 233676. నేను కూడా ట్రై చేస్తానండి. మీరు ట్రై చేస్తానంటే నేను క్లోజ్ చేసేస్తాను. ఇది అథెంటికేషన్ క్లోజ్ చేయదు. జస్ట్ నేను మీ ఫోన్ లో అథెంటికేషన్ అంటున్నాను, ఎందుకంటే నేను యాక్సెస్ చేస్తే అవుతుంది మళ్ళీ. అవునా, సరే మీరే ట్రై చేయండి అయితే. పర్లేదు, ట్రై చేయండి. అథెంటికేషన్ కోడ్ నేను కోడ్ చెప్తాను అయితే, ఒక నిమిషం. సెషన్స్ ఇలాగే కొంచెం డ్రాగ్ అవుతాయి, ఎవరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇన్ డీటెయిల్గా వెళ్ళినప్పుడు కొంచెం డిలే అవుతాయి. నార్మల్గా 1 hourలో సింపుల్గా చెప్పచ్చు అందరికి. కానీ క్వశ్చన్ ఏంటి అంటే ప్రాబ్లం వస్తుందండి. మీరు మైక్రోసాఫ్ట్ అథెంటికేట్, మీ దాంట్లో ఏముంది యాప్?
ఇది గూగుల్ అథెంటికేటర్. గూగుల్ అథెంటికేటర్ ఓపెన్ చేస్తే స్కాన్ చేస్తే ఏమని చూపిస్తుంది ఏమైనా? నాకు స్కానింగ్ అది సరి పని చేయట్లేదు, అది ఏమో నాకు అర్థం కావట్లేదు. లుక్స్ లైక్ దేర్ ఆర్ంట్ ఎనీ గూగుల్ ఓకే ఓకే, నేను గూగుల్ అథెంటికేటర్ ఇన్స్టాల్ చేసుకోలేదు. ఒక్క నిమిషం. సరే మీరు క్యారీ నార్మల్ స్కానర్ ఓపెన్ చేశారా? నార్మల్ స్కానర్ కాదండి, ఒక్క నిమిషం. యాడ్ ఏ కోడ్. లాగ్ అవుతుంది, మీరు కంటిన్యూ చేయండి వర్ధన్, నేను మళ్ళీ వేరేదే ట్రై చేస్తాను. జామి ఈ లోపల నువ్వేం చేస్తావు అంటే మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ ఉంది కదా, అది ఓపెన్ చేసి చెప్తాను. 498256 SN MFA అయిపోయింది కదా, డన్. యూ హ్యావ్ నావిగేటెడ్ టు యాక్సెస్ పోర్టల్ అంతే. బట్ ఇక్కడ ఏమీ లేవు, చూసారు కదా. హలో, అంటే ఇందులో అప్లికేషన్స్, డిఫరెంట్ అప్లికేషన్స్ మీరు మైగ్రేట్ చేయొచ్చు కావాలి. అవును, లింక్స్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో ఇఫ్ యాక్సెస్ నెక్స్ట్ కిరణ్కి ఇచ్చాను పర్మిషన్స్. ఓకే, కిరణ్ అన్న పర్సన్ అంటే ఈ యూజరు ఓన్లీ EC2 S3 వీళ్ళకి యాక్సెస్లు ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేద్దాం. వచ్చిందా? ఓకే, వచ్చిందా? దీన్ని క్లిక్ చేశారనుకో, దీన్ని క్లిక్ చేస్తే ఆ తాలూకా సర్వీసెస్ ఓపెన్ అవుతాయి AWSలో. డైరెక్ట్ గా యాక్సెస్లు అవుతాయి. అంటే ఇప్పుడు మనం ఏ లాగిన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా అంటే నేను యూజర్స్ క్రియేట్ చేశాను కదా, అలాగా ఏది నేను ఇచ్చిన యాక్సెస్ పోర్టల్ ఇక్కడ IAM సర్వీసెస్లో నేను ఏదైతే యూజర్స్ ఇక్కడ యాక్సెస్లు ఇచ్చానో, అంటే ఈ ఇన్స్టెన్స్ తాలూకా సంబంధించింది నేను ఇక్కడ ఇచ్చిన యాక్సెస్లు మీకు ఇక్కడ యాక్సెస్లు అవుతాయి. ఎంతవరకు? EC2 S3 వీటికి మాత్రమే అవుతాయి. అంటే చూసారు కదా ఇక్కడ EC2 S3 అది కూడా రౌట్ 53 కూడా యాక్సెస్ అవుతుంది. బట్ క్వశ్చన్ ఏంటి అంటే వీటిల్లో IAM ఇచ్చాను అంటే ఈ సర్వీసెస్ కాకుండా వేరే సర్వీసెస్ ఇస్తే పని చేయు, రిస్ట్రిక్షన్స్ అవుతాయి. సో అయితే మనకు వర్క్ షాప్స్ ఇలాగే క్రియేట్ చేస్తారన్నమాట. అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూసారు కదా, ఇక్కడ కూడా అన్ని యాక్సెస్లు అవుతాయి. మీకు ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఇక్కడ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ కూడా కనిపించాలి, బట్ ఎందుకో మెయిన్ దాంట్లోనే కనిపిస్తుంది ఏమో మేబీ. యాక్చువల్లీ నేను చెక్ చేయాలి. నార్మల్ ఇక్కడ కనిపిస్తాను, అడ్మిన్కి అయితే కనిపించవచ్చు మేబీ, ఇక్కడ కూడా అవుతాయి. బట్ మీరు వర్క్ చేసుకోవచ్చు, లాంచ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని ఈవెన్ యూజర్స్ ఎంతవరకు యాక్సెస్లో ఉంటారంటే ఇన్స్టెన్స్ AMIs అలా కొంతవరకు మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి, అన్ని పర్మిషన్స్ ఇవ్వమని. ఎంతవరకు? ఇంతవరకు. కానీ ఇప్పుడు దీనికి ఎన్ని డేస్ అని ఏమైనా ఉంటుందా? డేస్ అంటే ఈ ఇన్స్టెన్స్ రన్ అయ్యేంత వరకు కూడా, ఈ ఇన్స్టెన్స్ రన్ అయ్యేంత వరకు కూడా మీకు పర్మిషన్స్ ఉంటాయి. అయితే మనం అసలు AWS మెషిన్ అనేది అవసరం లేదు, అంటే మనం లాగిన్ అవసరం లేదు, డైరెక్ట్ గా ఒక యూజర్ మీరు క్రియేట్. నేను మీకు ఈ పోర్టల్ ఇచ్చాను కదా, ఈ పోర్టల్ ఏది డొమైన్ నేమ్స్ ఇచ్చాను కదా, మీకు ఈ డొమైన్ నేమ్ ఏదైతే ఇచ్చానో అంటే ఇక్కడ kiran@AWS బిఫోర్ ఆ డొమైన్ ఆ ఇన్స్టెన్స్ వర్క్ అయ్యేంత వరకు కూడా ఇందులో వర్క్ అవుతాయి. లేదు ఇన్స్టెన్స్ కాదండి, సపోజ్ మీకైతే డొమైన్ వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్స్టెన్స్ ఉన్నా లేకపోయిన తర్వాత ఇష్యూ, డొమైన్ అయితే మీకు వర్క్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ అంటే ఈ యాక్సెస్ పోర్టల్ యాక్సెస్ అవుతుంది ఎంతవరకు? నేను ఈ పర్మిషన్స్ ఇచ్చేంత వరకు. ఇప్పుడు వచ్చేసరికి ఏ పర్మిషన్స్ ఉన్నాయి? ఇప్పుడు IAM చూసారు కదా, IAM పర్మిషన్స్ లేవు, బట్ IAM కూడా యాక్సెస్ చెయ్యాలి మీరు అని అనుకుంటే, ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో అసైన్ యూజర్ గ్రూప్స్, యూజర్స్లోకి వచ్చేది సేమ్ అదే కిరణ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి AWS IAM IAM ఏది ఇక్కడ అంటే ఇవి కస్టమ్ పాలసీస్ మాట, నేను జనరేట్ చేసినవి. ఇవి డిఫాల్ట్ పాలసీ. ఇది సెలెక్ట్ చేసి ఇది కూడా IAM పాలసీ, నేను దీంట్లో ఏముండవు, దీంట్లో కూడా ఇవే ఉంటాయి. IAM ఫుల్ యాక్సెస్ అని ఇచ్చి కస్టమ్ పాలసీ జస్ట్ ఎలా అంటే ఇప్పుడు ఇందాక క్రియేట్ పర్మిషన్ సెట్ కస్టమ్ పాలసీ నెక్స్ట్ అని క్లిక్ చేసి AWS మేనేజ్ పాలసీస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే వస్తాయో
అంటే ఇక్కడ ఉంది కదా IAM ఫుల్ అని కొడితే ఫుల్ యాక్సెస్ వస్తుంది. దాన్ని నెక్స్ట్ డిస్క్రిప్షను నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ డ్యూరేషన్ కూడా ఉంది. క్రియేట్ అని కొడితే సరిపోతుంది. దట్స్ ఇట్, ఇంకేం ఉండవు అక్కడ. అదే మీరు యాక్సెస్ ఇచ్చేటప్పుడు డ్యూరేషన్ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు కదండి, అంటే ఒక ఇన్ని పర్టికులర్ అవర్స్ అవన్నీ ఉంటాయి అవి అక్కడ. పర్మిషన్స్ చూశారు కదా AWS అకౌంట్స్కి వచ్చేసరికి ఇక్కడ అదే అండి అర్థమైంది. ఇప్పుడు నేను ఒక వర్క్ షాప్ అటెండ్ అయ్యాను, అది జస్ట్ 2 days మాత్రమే నాకు యాక్సెస్ ఉంది, తర్వాత అది పని చేయలేదు. సేమ్ ఇలాగే ఉంటాయి, ఇంకేం ఉండవు వాళ్ళు ఇచ్చే పర్మిషన్స్ కూడా. ఇక్కడికి వచ్చేసరికి యూజర్లో కిరణ్కి నెక్స్ట్ IAM పర్మిషన్స్ నెక్స్ట్ సబ్మిట్ కొట్టిన తర్వాత లోడ్ పర్మిషన్స్ వచ్చాయి కదా. ఇక్కడ చూసారు ఏం లేవు కదా. ఇప్పుడు రీఫ్రెష్ చేశారనుకో పర్మిషన్స్ యాడ్ అవుతాయి. చూస్తున్నా కదా IAM క్లిక్ చేస్తే IAM కూడా యాక్సెస్ అవుతుంది మీకు. ఇలాగా పర్మిషన్స్ అని ఏవైతే ఉన్నాయో అన్నీ మనం ఇచ్చుకోవచ్చండి. ఇప్పుడు క్లిక్ చేస్తే IAM కూడా యాక్సెస్ అవుతుంది. ఇలాగా ఇది పోర్టల్ యాక్సెస్ ఉంటాయి. జమీన్ ఇది ఒకసారి ట్రై చేస్తాను, నీకు చూపిస్తాను. అంటే నీకు అందరూ అవ్వలేదన్నావు కదా, అది ఇది కావాలంటే ట్రై చేయొచ్చు నువ్వు. JAMI@AWSB4.com కరెక్ట్గా ఇచ్చాను ఈసారి ఇచ్చారు. నెక్స్ట్ అథెంటికేటర్ ఇన్స్టాల్ చేసావు కదా? లేదు మనం తీస్తాం కదా. మైక్రోసాఫ్ట్ అథెంటికేట్ ప్లే స్టోర్ నుంచి తీసుకో. ప్లే స్టోర్ మొబైల్లో గైస్ ఇంకొకటి చెప్తాను. ఇంకో మెథడ్ కూడా ఉంది. అంటే ప్రతిసారి అథెంటికేటర్ యాప్ ఉంది కదా, మనకి ఇక్కడ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అంటాం. ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ ఎక్కడో ఉంటాయి క్రోమ్ ఎక్స్టెన్షన్స్. మనకి అథెంటికేటర్ యాప్ ప్లే స్టోర్ లేకపోతే ఇక్కడ క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. దాని నుంచి కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అథెంటికేటర్ యాప్ ఫర్ క్రోమ్ అని కొడితే ఎక్స్టెన్షన్స్ అని ఉంది కదండి, మేనేజ్ ఎక్స్టెన్షన్స్. ఇక్కడ మేనేజ్ కాదు, ఇది క్రోమ్ వెబ్ స్టోర్. ఇక్కడ వచ్చేసరికి AUTH అథెంటికేటర్ క్లిక్ చేసి యాడ్ టు క్రోమ్ అని క్లిక్ అంటే ఇక్కడ సైన్ ఇన్ అవ్వలేదు కాబట్టి యాడ్ అవుతుంది. క్రోమ్ క్లిక్ చేసి సైన్ ఇన్ అయి చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే అథెంటికేటర్ వచ్చిందో, మీరు ఇప్పుడు అథెంటికేటర్ యాప్ క్లిక్ చేశారు, నెక్స్ట్ కొడితే ఇక్కడ అథెంటికేటర్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ కోడ్ ఏదైనా ఇలాగ. ఎప్పుడైనా మీకు అంటే మల్టిపుల్ వేస్ లో యాక్సెస్ చేయొచ్చు మనం. ఇన్స్టాల్ చేసావా? చేశాను. యాడ్ అకౌంట్ అన్నప్పుడు ఈ యూజర్ ఐడితో ఇవ్వాలి కదా, JAMI@. అసలు యాడ్ అకౌంట్ ఏం కొట్టకు, కానీ ప్లేస్ నువ్వు లాస్ట్ లోని వెరిఫైడ్ ఐడీస్ అని ఉందా? యూజ్ గూగుల్ అథెంటికేటర్ వితౌట్ అన్ అకౌంట్, లేదంటే నాది ఇండివిజువల్ గా ఉంటుంది Gmail, అది తీసుకుంటుంది. నువ్వు ఏది తీసుకున్నా పర్లేదు జమీ. నేను అంటుంది ఏంటి అంటే, నీ యొక్క కింద ట్యాబ్స్ లో వెరిఫైడ్ ఐడీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, QR కోడ్ స్కాన్ చేయడానికి. కనిపించిందా స్కానర్? నువ్వు లాగిన్ అవ్వకుండానే యాక్సెస్ చేయొచ్చు దాన్ని. చంద్ర గారు కాల్లో ఉన్నారా? స్కాన్ QR కోడ్ అని వచ్చింది. ఇప్పుడు QR కోడ్ స్కాన్ చేయి. అయింది. 422-407. 122-407. 122 కాదు, 422-407. 407. SNMF అయిపోయిన తర్వాత తినకి ఏమి రావండి కిరణ్ గారు. ఇక్కడ కూడా తినకి కూడా ఇందాక మీకు ఎలా కనిపించిందో ఏమో, ఎందుకంటే నేను ఏమి యాడ్ చేయలేదు, ఏ పర్మిషన్స్ కానీ ఇవ్వలేదు అసలు. అక్కడ ఎంటీగానే కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఐడెంటిటీ సెంటర్లో ఏది ఇక్కడ ఇప్పుడు పర్మిషన్స్ ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసరికి అసైన్ యూజర్ టు గ్రూప్స్ అంటే ఏంటి, అడ్మిన్, యూజరు, ఏది జమీ, నెక్స్ట్ AWSB4 ఇచ్చిన తర్వాత ఇది కాదు, కొన్ని ఇంకేమైనా యాక్సెస్ లేదు. ఆర్గనైజేషన్ వదిలే, ఆర్గనైజేషన్స్ అండ్ మళ్ళీ సర్వీస్ క్యాటలాగ్స్, రీడోల్ యాక్సెస్ కొన్ని ఉంటాయి ఇక్కడ డిఫాల్ట్ యాక్సెస్లో. మీకు కావాలి అంటే ఇంకొక పర్మిషన్ క్రియేట్ ఎందులే, రైట్స్ సబ్మిట్ కూడా. అంటే ఏంటి అంటే క్రియేట్ చేసుకోవచ్చు, అది ఇట్ విల్ టేక్ టైం అగైన్. అన్నీ చూసారు కదా, తెలుగుకి కూడా పర్మిషన్స్ వచ్చాయి.
పర్మిషన్స్ వచ్చాయి. బట్ ఇక్కడ అప్లికేషన్స్లో ఏముండవు. పర్మిషన్స్ ఏదైతే వచ్చాయో అవి దీనికి సేమ్ అవే యాక్సెస్లో ఉంటాయి. మీకు కావాలి అంటే ఇవి ఆడిట్ అంటే ఈమెయిల్కి సంబంధించింది, లేదు అంటే ఈ యూట్యూబ్ అంటే ఇక్కడ అకౌంట్ అనమాట. ఈ అకౌంట్కి ఏది అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూశారు కదా, నేను ఇది అదే అకౌంట్స్ ఇక్కడ వచ్చేసరికి అకౌంట్స్లో అంటే ఇక్కడ నార్మల్గానే ఇదివరకు చెప్పాను కదా, ఇక్కడ ఆడిట్ అని లాంగ్ ఆర్కే ఉంది. కానీ యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ వర్ధన్ లెర్న్ అని ఉంది కదా, అలాగా మెయిల్స్ ఇచ్చేటప్పుడు అంటే ఈ అకౌంట్ ఇలాగ క్రియేట్ చేసుకునేటప్పుడు ఐడెంటిటీ సెంటర్ కానీ సెటప్ జోన్ ఏదైతే అకౌంట్స్ ఉంటాయో అంటే ఆర్గనైజేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఆడిట్ అని ఉండదు. యూట్యూబ్ అని అంటే యూట్యూబ్లో యాక్సెస్లో కొన్ని ఉండాలని, లేదు అంటే ఆర్గనైజేషన్ లెవెల్స్లో TCS.com అని, లేదంటే అంటే కొన్ని యాక్సెస్లు ఉంటాయి అన్నమాట. ఆ యాక్సెస్కి సంబంధించిన అకౌంట్స్ నేమ్స్ ఇక్కడ డైరెక్ట్ ఇప్పుడు ఆడిట్ ఎలా వచ్చిందో అలా డైరెక్ట్ అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్కి యాక్సెస్లు ఉంటాయి ఆ నేమ్స్తో. ఇప్పుడు లాంగ్ ఆర్కే ఉంది కదా, ఇదే లాంగ్ ఆర్కే కూడా సేమ్ అది అంటే దానికి కూడా పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు. ఇచ్చి ఏంటంటే ఇప్పుడు జమీ ఉంది కదా, జమీ అని క్లిక్ చేసి నెక్స్ట్ ఏది ఐఎం ఫుల్ యాక్సెస్, నెక్స్ట్ అది వేరే అకౌంట్, ఇది వేరే అకౌంట్, మీకు అర్థమవుతుంది కదా. ఇది ఆడిట్ అనే అకౌంట్కి ఏంటి ఇచ్చాను నేను, ఓన్లీ AWS EC3 ఫుల్ యాక్సెస్. అంటే ఈ అకౌంట్కి ఐఎం పనిచేయదు. బట్ ఇంకొక అకౌంట్ వస్తుంది చూడండి ఇక్కడ రావాలైతే జైదీప్ ఇచ్చానా, సారీ వర్ధన్ ఇప్పుడు మీరు చేసిన దాంట్లో మీకు మీరుగా యూజర్స్ ని యాడ్ చేస్తారు కదండి. అవును. దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ అంటే ఒక లింక్ ఇస్తే ఆ లింక్ రిజిస్టర్ అయ్యి మనం యాక్సెస్ తెచ్చుకునేలాగా అంటే ఇవి అంటే నేను నార్మల్గా AWS సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సర్వీసెస్ లో అంటే అది నాకు అర్థమైందండి. అంటే మామూలుగా మీకు యూస్ కేస్ చెప్తున్నాను. యూస్ కేస్ అర్థమైంది. అది యాక్చువల్గా నాకు చెప్తాను. అవి ఏంటి అంటే అవి కూడా ఈ సెషన్ ఎండింగ్ లో మీకు అర్థమైపోతుంది. మీరు అన్న లింక్ మొత్తం ఈ సెషన్ ఎండింగ్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, ఆ టాపిక్ లో అర్థమైపోతాను. ఇది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది యాజ్ అన్ అడ్మిన్ మీరు చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఒక టెంప్లెట్ టైప్ లో ఇచ్చినప్పుడు అంటే ఆటోమేషన్ అయిపోతున్నట్టు కదా. బట్ నేను అదే అంటాను, ఈ వీడియో సెషన్ ఎండింగ్ వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది. మేబీ ఇంకొక 10 minutes ఉంటుంది అంతే, అంతమించి ఎక్కువ ఉండదు, 10 to 15 minutes. ఆ సెషన్ ఎండింగ్ వచ్చేసరికి మీకు ఒక రఫ్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఇలాగా నార్మల్ గా మన రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకుంటాము అవన్నీ కూడా మీకు ఐడియా వస్తాయి. నార్మల్గా ఇప్పుడు azure-portal.com ఉంది, azure అడ్మిన్, కానీ మల్టిపుల్ యూజర్స్ ఇట్స్ లైక్ 1000, 2000 lakhs లో యూజర్స్ అలాగా యాక్సెస్ చేయడానికి బై ఎండ్ ఈ సెషన్ ఎండ్ చేసేసి మీకు అర్థమైపోతుంది అంటే ఎలా యాక్సెస్ చేస్తారని. కొంత నేను రఫ్ ఐడియా అయితే ఇస్తాను మీకు, కానీ లైవ్ లో చూపించలేదు. ఒక 1 minute లో మళ్ళీ బ్యాక్ వస్తానండి, మ్యూట్ లో ఉంటాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఓన్లీ ఆడిట్ అంటే ఈ అకౌంట్ కి ఈ యాక్సెస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు రీఫ్రెష్ చేశారనుకో, ఇప్పుడు చూసారు కదా లాంగ్ ఆర్కే అనే అకౌంట్ కి ఏది ఇచ్చాం, ఐఎం పాలసీలు కూడా ఇచ్చాం మనం. ఇలాగా అకౌంట్స్ అన్నిటికీ యాక్సెస్లు అవుతాయి. చంద్ర గారు కాల్లో ఉన్నారా? లేనట్టున్నారు ఆయన. ఇప్పుడు చూసారు కదా ఇలా యాక్సెస్లు ఇవ్వడం చేయడం. ఇక్కడ అప్లికేషన్స్ ఏం లేవు. ఈ అప్లికేషన్స్ ఇందాక కిరణ్ గారు అడిగినట్టే ఆ టైప్ అప్లికేషన్సే ఉంటాయి ఇక్కడ ఆ అప్లికేషన్స్కి. బట్ దానికన్నా ముందు దాని తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, ఏది మన ఇన్స్టెన్స్. ఇప్పుడు ఇన్స్టెన్స్కి వచ్చి కనెక్ట్ అని కొట్టి ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఏది ఐఏఎం సర్వీసెస్ ఉన్నాయి కదా, క్లోజ్. దీంతో మీకు ఇప్పుడు దాకా టాపిక్స్ అర్థమయ్యా? ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్? నో డౌట్స్, నో క్వశ్చన్స్? మళ్ళీ అడుగుతున్నాను, ఎనీవన్? క్లియర్ గానే ఉంది. బట్ ఇందాక ఆయన అడిగాడు కదా, అవి ఎంతవరకు యాక్సెస్ ఇస్తారా అన్నది యాక్సెస్ అంటే ఎంతవరకు యాక్సెస్ అంటే ఐఏ ఉన్నంత వరకు ఆ పోర్టల్ యాక్సెస్ ఉంటుంది. ఈ ఏదైతే ఇన్స్టెన్స్ లో పర్మిషన్స్ ఇస్తున్నానో ఆ ఇన్స్టెన్స్ ఉన్నంత వరకు మీకు ఆర్టీపీ వర్క్ అవుతుంది. ఓకేనా?
ఇంకొకటి ఇట్లాగ ఒక లాగిన్ కి మనం ఎంతైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పావు కదా, అంటే ఏ లాగిన్ స్పేస్ 30 GB అది ఇచ్చుకోవచ్చు. యూజర్ అది మీకు ఈబిఎస్ వాల్యూమ్ ఐడియా ఉందా మీకు? మన రియల్ టైంలో ఏంటంటే అందులో నేను ఆ స్పెషల్ రియల్ టైమే అప్లికేషన్ చెప్తున్నానండి. మీకు ఈబిఎస్ వాల్యూమ్స్ ఐడియా ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయి సార్. ఆ బ్లాక్ స్టోరేజ్ ఎంతైతే ఇస్తామో అక్కడ అంత యాడ్ అవుతుంది. మీకు ఆల్రెడీ అందుకని యాక్టివ్ డైరెక్టరీలో మీకు చూపించాను. ఓహో, అందుకని అక్కడ లార్జ్ అని ఇచ్చే విపిసి క్రియేట్ T2 లార్జ్ చేసినప్పుడు ఇచ్చింది అందుకే. T2 లార్జ్ ఇచ్చింది ఓకే అందుకే. ఓకే T2 మైక్రోని T2 నానో ఇస్తే తీసుకో. లార్జ్ అని ఇస్తే ఇంకా చెప్పండి. T2లో ఎక్స్ లార్జ్ అని కూడా ఉంటుంది. ఓకే ఓకే మన ఈ నీడ్ని బట్టి అక్కడ అలాగే ఇచ్చుకుంటాం మార్చుకుంటూ వెళ్తాం. అంటే ఆ నీడ్ ఎంతైతే అవసరమో దాన్ని బేస్ చేసుకొని ఇస్తాం మనం. ఓకే వద్దాం, క్లియర్ 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 కదా? ఇంకోటి ఏంటంటే మనకి ఆర్గనైజేషన్ లో స్పెషల్ అప్లికేషన్స్ అందులో ఇన్స్టాల్ చేసి ఇలాంటి యూజర్స్ వాళ్ళు ఇస్తారన్నమాట. అయితే అన్ని డిఫాల్ట్ గా చేసి ఇస్తారు. కరెక్ట్. డౌట్స్ ఏం లేవుగా? అయితే లేదు, క్లియర్, మైండ్ క్లియర్ కదా? యా. ఓకే డన్. ఇప్పుడు వచ్చేసరికి కిరణ్ గారు ఉన్నారు కదా? అవునండి. ఫైల్ సిస్టమ్ చెప్తాను చూడండి. ఇందాక నేను ఫైల్ సిస్టమ్ ఎనేబుల్ చేయమని చెప్పాను కదా. ఫైల్ సిస్టమ్స్లో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఒక డిఎన్ఎస్ ఉంటుంది మనకి. ఇక్కడ చూసారు కదా, ఫైల్ సిస్టంలో మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఇక్కడ ఇందా నేను చెప్పాను కదా, జమీన్ అడిగావు కదా. ఇక్కడికి వచ్చేసరికి డిఎన్ఎస్ ఉంటుంది. డిఎన్ఎస్ కాపీ చేసుకొని టిక్ 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 ఐ మీన్ డిఎన్ఎస్ కాపీ కన్నా ముందు మనం కనెక్ట్ అవ్వాలి కదా, మర్చిపోయాను. ఇది కాపీ చేసి విండోస్ R MSDSC షో ఆప్షన్స్ కిరణ్ @AWSB4.com అని క్లిక్ చేసి, అందుకే నాకు స్టాప్ వేయగల కొట్టింటే కనెక్ట్ అయిపోవాలి. మీరు ఎస్ కూడా మర్చిపోయారు మళ్ళీనా? AWS. ఈ ఎస్ ఎందుకు మిస్ అయిపోతున్నాను నేను? ఏంటి మిస్టేక్? అవసరం లేదు. ఇది గెట్ పాస్వర్డ్ దీంతో పని లేదు కూడా మనకి. ఇప్పుడు పబ్లిక్ డిఎన్ఎస్ విండోస్ R MSDCS షో ఆప్షన్స్ కనెక్ట్ మోర్ చాయిస్. ఏది కిరణ్ కిరణ్ @AWSB4.com GOD@898. ఇప్పుడు ఇలా కనెక్ట్ అయ్యాం కదా. ఆ ఫైల్ సిస్టమ్ ఏంటి అంటే ఇక్కడ మీనింగ్ ఏది, ఈ ఫైల్ సిస్టంలో ఇక్కడ డిఎన్ఎస్ ఉంది కదా, డిఎన్ఎస్ కాపీ చేసుకొని విండోస్ R /Ctrl+V ఏది /share అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ షేర్ పాత్ ఓపెన్ అవుతుంది. షేర్ పాత్లో సర్లే ఇక్కడ కనిపించట్లే, న్యూ ఫోల్డర్ అని ఇచ్చి కామన్ షేర్ ఆర్ కామన్ డేటా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఏంటి ఏదది? కిరణ్. నెక్స్ట్ జమీ కామన్ నెట్వర్క్ డ్రైవ్ అని. కామన్ నెట్వర్క్ డ్రైవ్ చెప్తాను. అది హర్షితాన్ని ఇచ్చారనుకో, ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి. క్లిక్ చేసి సెక్యూరిటీ అడ్వాన్స్డ్, ఇక్కడ డిజేబుల్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. అది క్లిక్ చేసి కన్వర్ట్ ఇన్హెరిట్ పర్మిషన్స్ టు ఎక్స్ప్లిట్ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసి సెలెక్ట్ ప్రిన్సిపల్స్. రికార్డ్ చేస్తున్నారా? రికార్డ్ అవుతుంది. ఇక్కడ క్లౌడ్ చెక్ నేమ్స్ ఓకే అని కొట్టి ఫుల్ ఇచ్చి ఓకే
ఇచ్చి ఏదైతే ఇక్కడ ఉందో ఇవన్నీ రిమూవ్ చేశాను అంటే ఇది అందరికీ కూడా యాక్సెస్ అవుతుంది. అప్లై. ఓకే. నెక్స్ట్ వీళ్ళకి మాత్రం ఈ ఫోల్డర్కి మాత్రం పర్టికులర్ మాత్రమే ఉండాలని సెక్యూరిటీ ఇది అడ్వాన్స్డ్ సేవ్ డిజేబుల్ కన్వర్ట్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ సెలెక్ట్ ప్రిన్సిపల్స్. ఇక్కడ వచ్చేసరికి కిరణ్ చెక్ నేమ్స్. ఓకే. ఫుల్ యాక్సెస్ కంట్రోల్. ఓకే. రిమూవ్. అప్లై. ఓకే. ఇలా ఎంతమంది యూజర్స్ ఉంటే అంతమంది యూజర్స్కి చేంజెస్ చేయాలి. యాడ్ ఆఫ్ సెక్యూరిటీ ప్రిన్సిపల్స్. ఈ అకౌంట్ ఏంటి మర్చిపోయాను. చలి. ఓకే. ఫుల్ కంట్రోల్. ఎంతవరకు జామీ ఫోల్డర్ వరకు మాత్రమే, వీడి వరకు మాత్రమే యాక్సెస్. అప్లై. ఓకే. సెక్యూరిటీ అడ్వాన్స్డ్. ఇది కానీ మీరు ఎనేబుల్ చేయకపోతే ఇవేవి రిమూవ్ అవ్వవు. ఇప్పుడు ఇది చూశారు కదా కామన్ షేర్ కిరణ్ అన్నీ. ఇప్పుడు కామన్ షేర్లో డిఫరెంట్ ఫోల్డర్స్ పెడతాం చూడండి. ఏవి డెస్టినేషన్ ఫోల్డర్ యాక్సెస్ డినైడా. ఎందుకు మీరు అడ్మిన్లో ఉన్నారా? మీరు కిరణ్లో ఉన్నారు. కరెక్ట్. ఫర్గాట్ దట్ వన్. అందులోకి మూవ్ అవ్వాలి. సారీ గాయస్, ఇప్పుడు అందులోకి మూవ్ అవుదాం. బట్ ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు ఇవన్నీ లోకల్ ఫోల్డర్స్ అయిపోతాయి కదా. సరే రిమూవ్ చేసేద్దాం. కామన్ షేర్ వదిలేద్దాం. ఎందుకు కావాలి డిలీట్ పర్మిషన్స్ టు కిరణ్ తెలియదు కదా. నేను ఈవెన్ ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి, డిస్కనెక్ట్ ఉంటుంది. ఈవెన్ షట్ డౌన్ కూడా ఉండదు. మీకు తెలుసా? మీకు డిస్కనెక్ట్ ట్రై చేయండి. ఇది వదిలేయండి, అడ్మిన్కి వెళ్ళిపోండి. యాక్చువల్లీ అక్కడి నుంచి కూడా అవుతాయండి. ఫోల్డర్స్ క్రియేట్ మే కదా. అడ్మిన్లో స్పెల్లింగ్ తప్పు చూడు. చూసాను. ఏటో స్పెల్ చెక్స్ ఎక్కువ అయిపోయి వాళ్ళు ఎప్పుడు లేదు. చివోడి ఇందాక ఎస్ ఇప్పుడు అన్నాం. 898 ఇచ్చిన తర్వాత సేమ్ ఇది పాత్. ఇంకా ఫార్ములు కనిపిస్తాయి ఇవన్నీ మనం అందులో ఇచ్చినవన్నీ. అక్కడి నుంచి అవుతాయండి, నథింగ్ అవి. అంటే కామన్ షేర్ అంటే క్లౌడ్ కదా, అక్కడ క్లౌడ్ అడ్మిన్ ఇచ్చాను కదా, అందుకే అది యాక్సెస్ అవ్వట్లేదు. ఇక్కడి నుంచి ఇవ్వాల్సింది. సరే ఇట్స్ ఓకే. అని డిలీట్ కూడా అవ్వట్లేదు అది. సరే ఇప్పుడు వేరే ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో యూజర్స్ క్రియేట్ చేయండి. టైం రన్నింగ్ అయిపోతుంది కదా. అందుకని
సరే. _1 పెట్టండి జస్ట్ ఫర్ మీ క్లారిటీ. ఏంటి అంటే సేమ్ ఇంతేనండి అక్కడ కూడా అవి ఆ యూజర్స్కి యాక్సెస్లో ఉండకూడదు. ఉండదు. క్లౌడ్ అడ్మిన్ మనకి యాక్సెస్లో అవ్వాలి. ఇది కామన్ ఫోల్డర్, అందరూ యాక్సెస్ చేయడానికి అవ్వాలి. దిస్ ఫోల్డర్, సబ్ ఫోల్డర్, ఫైల్స్ అందరూ యాక్సెస్ చేయడానికి అవ్వాలి ఇది. బట్ ఎందుకు అవ్వాలి? ఇలాగే ఇది కూడా అవుతుందండి, కానీ ఇది ఎందుకు అవ్వాలి? బట్ ఫుల్ కంట్రోల్ ఆర్ లైక్ పర్మిషన్స్ ఇచ్చి చూద్దాం. క్లౌడ్ అంటే మొత్తం యాక్సెస్ తీసుకోలేదు. నాట్ రిలేటెడ్ యూజర్స్ ఏదైతే ఈ ఫోల్డర్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ ఫోల్డర్స్ ఇందులో యాక్సెస్ అవ్వాలి. ఇది ఇందులోంచి కదా, అందులోంచి ఇవ్వాలి మీకు. కామన్ డేటా ఉంది కదా, కామన్ డేటాలో సపోజ్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు దీనికి? డెస్టినేషన్ ఫోల్డర్ యాక్సెస్ డినైడ్, యూ నీడ్ పర్మిషన్స్ టు. ఎందుకు కామన్ డేటా కూడా అడ్మిన్లో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటర్తో అవ్వాల్సింది నేను. ఒక్క నిమిషం. అంటే మీరు అడ్మిన్ కి కూడా మీరు ఆ డ్రైవ్ కి రీడ్ యాక్సెస్ ఉన్నట్టుంది. రీడ్ యాక్సెస్ వచ్చినట్టుంది దానికి. అందుకే వర్ధన్ ఐఎమ్ రన్నింగ్ లేట్. ఐ థింక్ ఈరోజు కాన్సెప్ట్ చాలా బాగుంది. నార్మల్గా ఆ ఫోల్డర్ యాక్సెస్లో అలా ఇస్తామండి అంతే. ఆ ఫోల్డర్ యాక్సెస్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చూపించినట్టు, అంటే మీరు వెళ్ళిపోతున్నాను చెప్తున్నాను, ఫోల్డర్ యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అలా యాక్సెస్లు అయ్యే ఉంటాయి. బట్ అర్థమైంది కదా. జనరల్ గా ఇప్పుడు నాకు తెలిసి ప్రతి ఆర్గనైజేషన్ లో ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఐ థింక్ దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఇక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి చూసారా, ఇప్పుడు ఐఏఎం సెంటర్లో టాపిక్ ఇంతే, ఇంత నుంచి ఇంకేముందా, పర్మిషన్ యాక్సెస్ అలా చూపించడం కోసమే. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, యాడ్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇదే అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. మీకు ఐ హ్యావ్ అప్లికేషన్, ఏది కస్టమర్ మేనేజర్, యాడ్ అప్లికేషన్ క్లిక్ చేసి ఇక్కడ ఐ హ్యావ్ అన్ అప్లికేషన్ ఐ వాంట్ టు సెటప్, లేదు ఐ వాంట్ టు సెలెక్ట్ అప్లికేషన్ ఫ్రమ్ ద క్యాటలాగ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ అప్లికేషన్స్ చాలా వస్తాయండి. లేదు నా హ్యావ్ అన్ అప్లికేషన్ అని క్లిక్ చేశారనుకో, ఆల్రెడీ అప్లికేషన్ ఉంది కాకపోతే కొన్ని చేంజెస్ చేయాలి అన్నప్పుడు ఈ చేంజెస్ ఉంటాయి. సింగిల్ సైన్ ఆన్, గ్రూపర్స్ ఇవన్నీ కూడా మనము ఇస్తాము అప్లికేషన్కి. లేదు అలా వద్దు, ఇందాక మీరు అడిగారు కదా ఒక లింక్ క్లిక్ చేసి అన్ని చేసుకెళ్ళిపోవడం అని, ఇలాగా ఇచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఉంటాయండి.
ఇది అదేనే కాదు, ఇక్కడ చూసాక అమెజాన్ యాప్ స్ట్రీమ్ అని, అమెజాన్ బిజినెస్ అని, అమెజాన్ క్విక్ సైట్ అని, ఇలాగా ఇవన్నీ కూడా ఈ కామర్స్ వెబ్సైట్స్. ఇలా ఇక్కడికి వెళ్తే చాలా ఇక్కడ మీకు తెలిసి ఉంటుంది బిగ్ బాస్కెట్ అవన్నీ కూడా. సపోజ్ ఇది ఎగ్జాంపుల్ బొనాన్ నుంచి తీసుకుందాం, లేదు ఇంకేదో తీసుకుందాం, ఇంకేమైనా ఉన్నాయా, బడి పంచు. సపోజ్ ఇది చూడడానికి బాగుంది అంటే ఈ ట్విట్టర్ లాగా బగ్గీ స్నాగ్ అని క్లిక్ చేసి మీరు ఇక్కడ డిస్ప్లేనే మీకు ఏది కావాలో అవన్నీ ఇచ్చి ఇక్కడ చూసే ఉంటారు. దాని తాలూకల లింక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ లింక్స్తోనే యాక్సెస్లు అవుతాయి మొత్తం అన్నీ కూడా. ఆ యూఆర్ఎల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే అప్పుడు యాప్ క్రియేట్ అయిపోతుంది. మీరు అన్న ఇందాక రిజిస్ట్రేషన్ అన్న కదా, ఒక లింక్ క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంకా చెప్పాలంటే డీటెయిల్గా అంటే ఏంటి, ఆ ఇంటిగ్రేషన్స్ ఏమేమైతే కావాలో సెటప్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే 1 by 1 డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ అని చదివితే ఆ యాప్ క్రియేట్ అయిపోద్ది. ఆ యాప్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఫేస్బుక్ కానీ లేదు ట్విట్టర్ కానీ ఏమైనా రిజిస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి అలాగా ఇందులో యాక్సెస్లు అవుతాయి. బట్ క్వశ్చన్ ఏంటి అంటే దీన్ని మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినందుకు కూడా డబ్బులు పడతాయి. అంతేకాకుండా ఇందాక డైరెక్టరీ సర్వీసెస్ చెప్పింది కదా, ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు ఈ డైరెక్టరీ సర్వీసెస్ గైస్ మళ్ళీ చెప్తున్నాను, డైరెక్టరీ సర్వీసెస్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో 30 days ఫ్రీ ట్రయల్. ఇది ఓన్లీ 30 days మాత్రమే ఫ్రీ ట్రయల్. ఇది క్రియేట్ చేసిన తర్వాత ఛార్జెస్ పడతాయి. ఆ తర్వాత మీకు చూపిస్తాను చూడండి. సెటప్ డైరెక్టరీని క్లిక్ చేసినప్పుడు ఏడి ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి స్టాండర్డ్ అయితే 100 నుంచి ఇలాగా, కానీ ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు ఫ్రీ సర్వీసెస్ 1 GB కట్టికి. కానీ లార్జ్ ఎంటర్ప్రైజెస్ కానీ మీరు యాక్సెస్ చేస్తే 17 GB తీసుకుంటుంది, నియర్లీ $322. కానీ మీరు ఆ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు క్రెడిట్ కార్డ్ ఎందుకు యూజ్ చేయమని చెప్తున్నానంటే, క్రెడిట్ కార్డ్ అనుకోండి మీరు బిల్లు కట్టకపోయినా ఆటోమేటిక్గా అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, నో ఇష్యూస్. మల్టిపుల్ 2 months తర్వాత 3 months తర్వాత మళ్ళీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆ క్రెడిట్ కార్డ్తో యాక్సెస్ చేయొచ్చు. ఇవి ఇవాళ కాన్సెప్ట్ కిరణ్ గారు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ రేస్, యూ కెన్ ఆస్క్. Guys, anyone questions please? అర్థమైంది సార్. ఎవరికేం డౌట్స్ ఏం లేవు కదా? నో వద్దు. అయితే సెషన్ క్లోజ్ చేసింది నేను. ఓకే సార్. మళ్ళీ లేవు కదా, మళ్ళీ అడుగుతున్నాను. లేవు. ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈరోజు సెషన్. ఈ షేర్ ఫోల్డర్ అంటే ఎవరైనా లెఫ్ట్ అవుతారంటే లెఫ్ట్ అవ్వచ్చు, బట్ ఈ షేర్ ఫోల్డర్ ఏదైతే ఉందో అది నేను ఒకసారి చూస్తున్నాను. అడ్మినిస్ట్రేషన్స్ కూడా దీనికి యాక్సెస్లో ఒకసారి చూడాలి. బట్ కామన్ డేటాకి ఓకే, హర్షితాకి ఓకే, ఓకే అందులో క్రియేట్ చేసాం కాబట్టి యాక్సెస్లో ఉండవు. కూల్, కామన్ డేటాకి యాక్సెస్ అవుతుంది, నో ఇష్యూస్. ఇప్పుడు కామన్ డేటా ఉంది కదా, కామన్ డేటాలో ఫొటోస్ పెడదాం. ఫొటోస్ కూడా పెట్టడానికి కావట్లేదు. యూ నీడ్ పర్మిషన్ టు దిస్ యాక్షన్. వై పర్మిషన్స్ వచ్చానుగా. ఇక్కడ ఫోటో మర్చిపోయాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 1 అని ఇద్దాం, కాపీ 2 3 సపోజ్, సారీ కేక్ వద్దు. కామన్ డేటాలో 3 ఫోల్డర్స్ ఉన్నాయి. డిస్కనెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కన్నా ఇప్పుడు ఇది కనెక్ట్ అవుదాం. విండోస్ ఆర్
అని కరెక్ట్గా ఇచ్చానా? kiran@dwsp4.com కనెక్ట్ GOD@8828. ఇప్పుడు చూసే ఉంటారు ఇందులో కామన్ డేటాలో ఇది కామన్ డేటా ఫోల్డర్ యాక్సెస్లో అవ్వాలి, ఎందుకు అవ్వట్లేదు? కామన్ షేర్ అయ్యిందా? నేను చూస్తానండి దీని గురించి, ఇది ఒకసారి పర్మిషన్స్